ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల అందమైన జీవితం. రచన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు. చలికాలం, ఒక అందమైన ఉదయం. ఎటు చూసినా మంచు తెరలు. కిటికీలోంచి చొరవగా ప్రవేశించిన మంచు గాలి మెల్లగా మంజుల బుగ్గల్ని పుణికింది. అరవింద దళాలు విచ్చుకున్నట్లు మంజుల కళ్ళు తెరిచింది. లేవటానికి కాస్త బద్ధకమనిపించింది. మంజులకి నిన్నటి సంభాషణ గుర్తుకొచ్చింది. స్నేహితురాలు శ్యామల తనని చూడటానికొచ్చింది. చిన్నతనంలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగానే. జీవిత సహచరునితో జీవితం గురించి శ్యామల సిగ్గులు ఒలకిస్తూ వివరిస్తుంటే ఎదలో ఏదో తీయని అసూయ. తన వాడెవడో, ఎక్కడున్నాడో, ఎప్పుడు తన జీవితంలోకి వస్తాడో, ఇంకా ఎన్నాళ్ళిలా నిట్టూర్పులతో నిరీక్షించాలో. ఏమిటి ఆలోచనలో పడ్డావు? ఎవరినన్నా లైన్లో పెట్టావా? శ్యామల కొంటె ప్రశ్నకి చప్పున తేరుకుంటూ, అబ్బే అదేం లేదే అంది తడబాటుగా మంజుల. నిన్నెవరన్నా లైన్లో పెట్టారా? ఇది కొంటె ప్రశ్నే. లేదు. ఎన్నాళ్ళు అడవిలో కాచిన వెన్నెల్లా ఉంటావు? వయసు వెన్నెల అస్తమించకముందే తోడు వెతుక్కోవాలి. ఆరిందాలాగా అంది శ్యామల. తన వయసుదే, పెళ్ళయ్యాక పెద్దరికం వచ్చేసింది. నేను వెతుక్కోవటమేమిటే? ఆశ్చర్యంగా అడిగింది. పెద్దవాళ్ళున్నారు కదా అంటావు. ఉన్నారు, కానీ వాళ్ళు పట్టించుకోనప్పుడు నువ్వేం చేయాలి? రంగయ్య కూతురికి 50 ఏళ్ళొచ్చాయి. ఇంకా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారని ఎదురు చూస్తూనే ఉంది. తల్లి తండ్రి ముసలివాళ్ళైపోయారు. కూతురి చేత సేవలు చేయించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నీ బతుకు అలా కాకుండా చూసుకో. వెన్ను మీద చెళ్ళున చరిచినట్లు తగిలాయి ఆ మాటలు. కళ్ళు పెద్దవి చేసుకుని శ్యామల కేసు చూసింది. అలా జరుగుతుందంటావా? అనుమానంగా అడిగింది మంజుల. నువ్విలా నిర్లిప్తంగా కూర్చుంటే అలాగే జరుగుతుంది. ఏం చేయాలంటావు? నీ మనసు ఎలా చెబితే అలా చేయి. అందుకు ఎవరి సలహాలు అక్కర్లేదు. ఈ పల్లెటూళ్ళలో దోమలుంటాయి కానీ ప్రేమలుంటాయటే. నువ్వు ప్రయత్నిస్తే కదా తెలిసేది. సరే, కానీ నీ మాటెందుకు కాదనాలి? నా ప్రయత్నం నేను చేస్తాను. చేస్తావు సరే, మోసపోకుండా జాగ్రత్త పడు, లేకపోతే అల్లరి పడతావు హెచ్చరికగా అంది శ్యామల. జాగ్రత్తగా ఉంటానులే. శ్యామల వెళ్ళిపోయినా ఆమె మాటలు మనసులో నాటుకుపోయాయి. ఓరి ప్రియుడా, ఓ అజ్ఞాత అందగాడా, ఎక్కడ దాగున్నావు? కనిపించి నాకు కనువిందు చెయ్యవా అనుకుంది ఆర్తిగా. శ్యామల చెప్పినట్లు ఎవరో ఒకరిని లైన్లో పెట్టటమే కర్తవ్యమా? ఈ వెధవ పల్లెటూళ్ళలో నలుడు, దుష్యంతుడు లాంటి అందగాళ్ళు ఎందుకు దొరుకుతారు? ఎవడో గొట్టంగాడు దొరుకుతాడు తప్ప. ఐడియా. ఎల్లుండే ఆనందమ్మ తిరునాళ్ళు 10 రోజులు జరుగుతాయి. చుట్టుపక్కల ఊళ్ళ నుండి తండోపతండాలుగా జనం వస్తారు. మొక్కులు మొక్కేవారు, కోరిన కోర్కెలు తీర్చుకునేందుకు మొక్కులు తీర్చేవారితో సందడి సందడిగా ఉంటుంది. యువకులు, యువతులు అందరూ వస్తారు. అదే మంచి అవకాశం. అజ్ఞాత ప్రియుణ్ణి వెతికి పట్టుకోవాలి. ఇలా నిర్ణయించుకొని పడుకున్నాక పండు వెన్నెల్లో పడుకున్నంత హాయిగా నిద్ర పట్టింది. ఆనందమ్మ తిరునాళ్ళకి ఆఖరి రోజు. ఈరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. సన్నాయి రాగంలా చల్లగాలి, డోలు తోడులా ఉరుములు. మంజుల బెరుగ్గా ఆకాశం కేసి చూసింది. వానలో తడిసిపోతానేమో, వెళ్ళటమా మానటమా? పార్వతీదేవి ఘోర తపస్సు చేస్తే గాని పరమేశ్వరుడు దక్కలేదట. చలికాలం చన్నీళ్లలో, వేసవికాలం అగ్ని మధ్య కొన్నాళ్ళు రాలిన ఆకులు తిని ఆ తర్వాత అవి మానేసి అపర్ణ అనిపించుకుందట. తనకంత సీన్ లేదు. తను పార్వతి కాదు, వచ్చేవాడు శివుడు కాదు. ఏదైతే అదైందని ఇంటి నుండి అడుగు బయటికి వేసింది. ఆనందమ్మ, కొలిచిన వారందరికీ ఆనందం అనుగ్రహిస్తావంటారు. కాస్త నా సంగతి చూడు. ఆనందమ్మ గుళ్ళోని ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ, కళ్యాణమారుతి, ఏమీ అనుకోకు. ఈ పేరే నీకు బావుంది. పోనీ నీ పేరే పెట్టి పిలుస్తా. అభయాంజనేయ. నాకు ఈ ఏడాది పెళ్ళవుతుందని అభయమియ్యవయ్యా. నీకు ఉభయం చేయిస్తా. ఆలోచనలనే ఆనందమ్మ ఆలయానికి చేరుకుంది. జనం కిటకిటలాడుతున్నారు. జనం కాదు, కోరికలు కిటకిటలాడుతున్నాయి. కొబ్బరికాయలు పగులుతున్నాయి. కర్పూర హారతులు వెలుగుతున్నాయి. గంటలు గణగణ మోగుతున్నాయి. ఆనందమ్మ విశాల నేత్రాలతో కళ్ళార్పకుండా భక్తుల్ని కాదు, వాళ్ళ అంతరంగాల్ని తీక్షణంగా చూస్తోంది. అందరికీ ఒకటే నమ్మకం. ఆనందమ్మ తన కానుకలికి సంతోషిస్తుంది. కోరిన కోరికలు అనుగ్రహిస్తుంది. అభయాంజనేయ స్వామి అభయమిస్తాడు. కర్పూర హారతిలా తమ సమస్యల్ని కరిగించి వేస్తాడు. అమ్మా, కాస్త చూసి నడు.
పరధ్యానంలో ఎవరిదో కాలు తొక్కేసింది. ఆవిడ నడివయసు మనిషి, కోపంగా చూస్తోంది. నవ్వుతూ సారీ చెప్పి అక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిచింది. అమ్మవారికి మొక్కింది. కళ్ళు మూసుకుని ప్రార్థించింది. మంచి మొగుడినిస్తే మంచి చీర పెడతా. అమ్మవారి నవ్వుమొహం కనిపించింది. అమ్మ నాకు సుముఖంగానే ఉన్నట్టుంది అనుకుంటూ అటు అభయాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళింది. అక్కడ కూడా స్వామిని ప్రార్థించింది. జనం ఆకాశంలో మబ్బుల సందడి చూసి వాన పడేలోగా ఇళ్లకు వెళ్లాలనే తొందరలో ఉన్నారు. మంజుల ఒక మారు ఆవరణంతా కలియజూసింది. తనకి తోడు రాగలవాడెవరూ కనిపించలేదు. విషాద గీతాలన్నీ మనసులో మెదిలాయి. నిట్టూరుస్తూ ఇంటిదారి పట్టింది. నా పేరు సుధీర్, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. శ్యామల నాకు కజిన్ అవుతుంది. మీ గురించి చెప్పింది. ఏం చెప్పింది? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది మంజుల. అతను మందహాసం చేస్తూ అంతా మంచిగానే చెప్పింది అన్నాడు. హమ్మయ్య అనుకుంటూ కూర్చోండి అంది మర్యాదగా. సంక్రాంతి పండక్కి చేసిన కజ్జికాయలు, జంతికలు, మినపసున్నుండలు ఒక ప్లేట్లో పెట్టుకొచ్చి అతని ముందు టీపాయ్ మీద పెట్టింది మంజుల. బాబోయ్, ఇవన్నీ నేను తినలేనండి. పర్వాలేదు, తినండి. ప్లీజ్ సగం తీసేయండి. వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. మంజుల కాసిన్ని తీసింది. అబ్బే, ఇంకా ఎక్కువే ఉన్నాయి, ప్లీజ్. లోపలికి వెళ్ళి ఖాళీ ప్లేట్ తెచ్చిపెట్టింది. మీకు ఎక్కువ అనిపించినవి అందులో పెట్టండి. సుధీర్ సగం పైనే తీసి ఖాళీ ప్లేట్లో ఉంచాడు. వీటిని మీరు తింటే సంతోషిస్తాను. నేను ఎప్పుడూ తింటూనే ఉంటాలేండి, మీరు తినండి. ఒక్కడినే తినే అలవాట్లేదు, ప్లీజ్ కాస్త కంపెనీ ఇవ్వండి. తప్పదన్నట్టు మంజుల ప్లేట్ తీసుకుంది. ఎదురుగా గోడ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సుధీర్ ముందు సున్ని ఉండ రుచి చూశాడు. ఎక్సలెంట్, చాలా రుచిగా ఉంది, మెచ్చుకోలుగా అన్నాడు. మంజుల మౌనంగా మందహాసం చేసింది. ఇవన్నీ మీరే చేశారా? కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. అవును. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకని? ఇవాళ మీలా శ్రద్ధగా పిండి వంటలు చేసే ఆడవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అన్నీ బయట కొనుక్కోవటమేగా. జీవితాలు పరుగు పందెల్లాగా తయారయ్యాక ఎవరికీ తీరిక ఉండటం లేదు. దానికి తోడు ఎవరిని కదిలించినా షుగర్ వ్యాధి ఉందంటున్నారు, అందుకే బయట కొంటున్నారు. అసలు ఇలాంటి తెలుగు సాంప్రదాయ వంటకాల్ని దాదాపు మర్చిపోయాను. జంక్ ఫుడ్స్తో లేనిపోని రోగాల్ని తెచ్చుకుంటున్నారు. ఇలా కాలక్షేపం మాటల తర్వాత మీ గురించి చెప్పండి అంది మంజుల. అప్పటికి 2 ప్లేట్లు ఖాళీ అయ్యాయి. చెప్పానుగా, బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. నా ఫస్ట్ మ్యారేజీ ఫెయిల్ అయింది. షాక్ తిన్నట్టు చూసింది మంజుల. మీకు పెళ్ళైందా? విశ్వనాథం గారు అన్నట్టు. అయింది, అవలేదు. అపార్థాలతో విడిపోయాం. అంటే విడాకులు తీసుకున్నారా? అవును. ఆవిడ కాపురానికి రాలేదా? కుతూహలంగా అడిగింది. వచ్చింది, రాలేదు. ప్రారంభంలోనే అపార్థాలు మొదలయ్యాయి, అందుకే విడిపోయాం అన్నాడు సుధీర్. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏదైనా పర్వాలేదు. మీకేది ఇష్టమో అది చెప్పండి. మా ఇంట్లో 2 ఉంటాయి. నేను సాధారణంగా హార్లిక్స్ తాగుతాను. అది మీ ఇంట్లో ఉండకపోవచ్చు. ఉంది, ఈలోగా మీరు పేపర్ చూస్తుండండి అంటూ ఆ రోజు పేపర్ చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళింది మంజుల. ఈ శ్యామలేంటి సెకండ్ హ్యాండ్ కేస్ పంపించింది? అపార్థాలంటాడు. దేని కారణంగా వచ్చినట్టు? అనేక ప్రశ్నలు, సందేహాలతో మంజుల సతమతమైంది. హార్లిక్స్ తాగటమేంటి? మరీ చిన్నపిల్లాడిలా? కొంపదీసి అమ్మకూచి కాదు కదా? ఆలోచనల మధ్య హార్లిక్స్ కలిపి తీసుకెళ్ళింది. మీకు శ్రమిచ్చాను కప్పందుకుంటూ అన్నాడు. అబ్బే, అదేం లేదు అంటూ ఎదురుగా కూర్చుంది. మా శ్యామల మీ గురించి చాలా బాగా చెప్పింది. ఆమెకి సంతోషం కలిగించాలని అన్నాడు. ఆమె నిర్లిప్తంగా మందహాసం చేస్తూ ఫ్రెండ్ కదా అంది. అతనికి పెళ్ళైందనగానే ఆమెలో ఉత్సాహం చచ్చిపోయింది. మనిషిని పరిశీలిస్తూ ఉండిపోయింది. సుమారు 5.5 అడుగులుంటాడు. చామన ఛాయ రంగు, దుస్తులు ధరించిన తీరు బాగానే ఉంది. మాటలు పొందిగ్గానే ఉన్నాయి. మిగతా విషయాలు శ్యామల్ని అడిగి తెలుసుకుంటే సరి. హార్లిక్స్ తాగి కప్పు టీపాయ్ మీదుంచాడు. మీ గురించి ఏమీ చెప్పలేదు? ఏముంది చెప్పటానికి? ఎంసీఏ చేశాను. ఒక్కతే కూతుర్ని. అమ్మకి ఒంట్లో బాగా లేకపోతే నాన్న సిటీకి తీసుకెళ్ళాడు. లేకపోతే వాళ్ళని పరిచయం చేసేదాన్ని. అంటే ఇంట్లో మీరెక్కరే ఉన్నారా? పని మనుషులు, పాలేళ్ళు ఉంటారు. ఈ ఊళ్ళో మీ నాన్నగారు మోతుబరనుకుంటాను. ఇంకా ఉన్నారు. సరే, విషయానికి వచ్చేద్దాం. చెప్పండి. పెద్దవాళ్ల చాయిస్ ప్రకారం ఛాయాదేవిని పెళ్లి చేసుకున్నాను. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. అలాంటి అనుభవం రిపీట్ కాకుండా అతను మాట్లాడటం ఆపి ఆమె కేసు చూశాడు.
ఆగిపోయారేం? చెప్పండి. నేనొక ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను. ఏమిటది? మీరు 3 రోజులు నాకు గెస్ట్గా ఉండాలి. అంటే మీతో ఒంటరిగానా? అవును, మీకు అభ్యంతరం లేకపోతేనే. ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అదొక అవకాశం. ఏం అర్థం చేసుకోవాలి? జవాబు చెప్పటానికి తడబడ్డాడు. కలిసి జీవించే ముందు అర్థం చేసుకోవాలి కదా. మంజులకి ఒళ్ళు మండిపోయింది. అప్పుడే వీణ్ణి సెలెక్ట్ చేసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. సెకండ్ హ్యాండ్ గాడు అని ఉడుక్కుంది. పైకి మందహాసం మొహాన పులుముకుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీ ప్రపోజల్ గురించి. తొందర లేదు, ఆలోచించి చెప్పండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. చేతికిచ్చాడు సుధీర్. అది పరిశీలనగా చూసింది. కార్డు అందంగానే ఉంది. మరి నేను వెళ్ళిరానా? వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అలాగే అంటూ సాగనంపింది మంజుల. నీకు అసలు బుద్ధుందా? ఆ సెకండ్ హ్యాండ్ గార్డ్ని నా దగ్గరికి పంపించావేమిటి? విరుచుకుపడింది మంజుల. శ్యామల పకపక నవ్వింది. నాకు ఒళ్ళు మండుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? కోపంగా ప్రశ్నించింది మంజుల. ముందు ప్రశాంతంగా కూర్చో అంటూ కుర్చీలో కూర్చోబెట్టింది శ్యామల. కూర్చున్నాక సుధీర్ మా పెద్దమ్మ కొడుకు. రాముడు మంచి బాలుడు లాంటి క్యారెక్టర్. చాలా సౌమ్యుడు, సహృదయుడు. మరి పెళ్ళెందుకు ఫెయిల్ అయింది? ఆ అమ్మాయి ఇంకెవరినో ప్రేమించిందట. కథ బాగా ముందుకు వెళ్ళి ఇద్దరూ లేచిపోదామనుకుంటుంటే పెద్దలకు తెలిసి హడావిడిగా సుధీర్కిచ్చి పెళ్లి చేసేశారు. పెళ్ళయ్యాక నానా ఇబ్బందులు పెట్టింది. ఎప్పుడూ కస్సుబుస్సులాడేది. ఇంట్లో అందరితో పేచీలు. చివరికి అసలు కథ తెలిసాక విడాకులు ఇప్పించి వదిలించుకున్నారు. పేరుకి సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కన్నా గొప్పవాడే అంది శ్యామల. నాకంతకంటే మంచివాడు దొరకడా? సుధీర్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకంటే 3 ఏళ్లు పెద్ద. బ్యాంక్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. సివిల్స్ కూడా రాస్తున్నాడు. రేపు ఐఏఎస్ అయినా అవ్వచ్చు. అంతకంటే గొప్ప సంబంధం నీకు వస్తుందా? వాళ్ళెంతమంది అన్నదమ్ములు? ఒక్కడే. తరగని ఆస్తిపాస్తులున్నాయి. అవన్నీ సరే, నాకు ప్రపోజల్ పెట్టాడు. ఏమిటది? 3 రోజులు తనకి గెస్ట్గా ఉండాలట. అది నీ ఇష్టం. ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. ఏమిటది? అతని వల్ల నీకెలాంటి ఇబ్బంది కలగదు. అయినా పెళ్లి కాని దాన్ని అతనితో ఒంటరిగా 3 రోజులు ఎలా ఉంటానే? చెప్పాగా, అది నీ ఇష్టం. ఒకవేళ ఏ కారణం చేతనైనా మా ఇద్దరికి పెళ్లి కాలేదనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా మీద ఎవరైనా అపవాదులు సృష్టించవచ్చు. నీ బొంద. నేనేదో నా సమస్య చెబుతుంటే సరైన సలహా ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ ఉంటావా? విసుక్కుంది మంజుల. ముందే అనుమానంగా మాట్లాడుతుంటే నేనేం చెప్పగలను? కీడెంచి మేలెంచాలి కదా. నువ్వు కీడు గురించే మాట్లాడుతున్నావు, మేలు గురించి మాట్లాడడం లేదు. మేలు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. నువ్వున్న పరిస్థితుల్లో నీకు తగిన సంబంధం చూసేవాళ్ళెవ్వరూ లేరు. మీ అమ్మకి అనారోగ్యం. మీ నాన్న ముసలివాడు. తిరిగే ఓపిక లేదు. పెళ్లిళ్ల బ్రోకర్లు కమిషన్లకి ఆశపడి చచ్చు పుచ్చు సంబంధాలు చెబుతారు. పెళ్లికొడుకు నేపథ్యాలు తెలియవు. ఇవాల్టి రోజుల్ని బట్టి ఎవ్వరిని గుడ్డిగా నమ్మలేం. కాబట్టి బాగా తెలిసిన వ్యక్తి అయితే మంచిది. ఆ ఉద్దేశంతోనే సుధీర్ని నీ దగ్గరికి పంపించాను. మొదట ఒప్పుకోలే. నేనే నచ్చజెప్పి పంపించాను. ఎందుకు ఒప్పుకోలేదు? ఆశ్చర్యంగా అడిగింది. చెప్పానుగా, మనిషి సౌమ్యుడు. ఇప్పటి వాళ్ళలాగా స్పీడ్ కాదు. స్పీడ్ కాకపోవటం ఏమిటి? 3 రోజులు గెస్ట్గా ఉండమనడం స్పీడ్ కాదా? అలా అడగమని నేనే చెప్పానే. వాట్? అరిచినట్లంది మంజుల. అపార్థం చేసుకోకు. అది నీ మంచికే. అతన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి ఇంతకన్నా మంచి పద్ధతి నాకు తోచలేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే? అలాంటి పరిస్థితి రాదని నా నమ్మకం. మంజుల విడ్డూరంగా చూసింది. రిసీవ్ మీ ఇన్ శాతవాహన మంజుల. ఫోన్లో SMS మెసేజ్ చూసి సుధీర్ ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. టైం చూశాడు. 11 గంటలు. కరెక్ట్గా వస్తే 12 గంటలకి సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకుంటుంది శాతవాహన. SMSలో ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు. రింగ్ అవుతోంది. 1, 2, 3 రింగులు. హలో మంజుల గారు, నేను సుధీర్ని ఉద్వేగంగా అన్నాడు. నా మెసేజ్ చూశారా? ఇప్పుడే చూశాను. స్టేషన్కి వస్తున్నారా? ఎందుకు రాను? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇంకా చాలా టైం ఉందిగా. సరే, మౌలాలి రాగానే ఫోన్ చేయండి. బయలుదేరి వచ్చేస్తాను. అలాగే. ఫోన్ కట్ చేసింది. మనసు చివుక్కుమన్నా సర్దుకున్నాడు. సుధీర్కి పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. పర్మిషన్ తీసుకుని బ్యాంక్లోంచి బయటకు వచ్చేశాడు. మంజులకి అసహనం పెరిగిపోతోంది. సికింద్రాబాద్ సమీపిస్తున్న కొద్దీ శాతవాహన మాటిమాటికి ఆగుతోంది. కొందరు స్టేషన్ వచ్చేస్తుందనే ఆతృతతో సామాన్ పుచ్చుకొని డోర్ దగ్గర నిలబడ్డారు. రైలు మెల్లగా ఆగింది. దిగేవాళ్లు పలచబడ్డాక లేచి నిలబడింది మంజుల.
అప్పుడు చూసింది పక్క సీటులో కాస్త వెనగ్గా అనాథలా పడి ఉన్న పర్సుని ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకుని చూసింది. చాలా ఖరీదైన వ్యాలెట్, లోపల 1000 రూపాయల నోట్లున్నాయి, ఒక చెక్ ఉంది. తనతో పక్క సీట్లో కూర్చుని ప్రయాణం చేసిన నడివయసు వ్యక్తిదై ఉండాలి. అందరికంటే ముందే వెళ్ళాడు హడావిడిగా. కాజీపేటలో ఎక్కాడు. ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. చూడటానికి తెల్లగా దృఢంగా ఉన్నాడు. బహుశా మార్వాడి అయి ఉండాలి. అలాగే ఉన్నాడు. కళ్ళతో వెతికింది. బాగా ముందుకు వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడా కనిపించటం లేదు. ఇప్పుడు మంజులకి తొందరగా దిగి పర్సు అతనికి ఇచ్చేయాలనిపించింది. కానీ అడ్డంగా జనం, తప్పించుకుని వెళ్లే అవకాశం లేదు. పర్సు జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని దిగేవాళ్ల క్యూలో నిలబడింది. మంజులకి ఆతృతగా ఉంది. అతను వెళ్ళిపోతాడేమో, ఉంటే బావుణ్ణు. డోర్ దగ్గరికి చేరుకోగానే తన కోసమే ఎదురు చూస్తున్న సుధీర్ కనిపించాడు. తనని చూడగానే అతని మొహం వికసించింది. చేతులు సాచి సామాన్ అందుకున్నాడు. ఆమె మెల్లగా దిగింది. వెంటనే అతని కోసం ఆతృతగా కళ్ళతో వెతికింది. ఎవరి కోసం చూస్తున్నారు? నేను వచ్చేశాగా అన్నాడు సుధీర్ కాస్త చమత్కారంగా. నాతో ప్రయాణించిన వ్యక్తి పర్సు పడిపోయింది. అతను కనిపిస్తాడేమోనని వెతుకుతున్నానంది మంజుల. అరే అలాగా, పదండి, ఎగ్జిట్ వైపు వెళ్ళాడేమో చూద్దాం అంటూ ఆమెతో పాటు నడిచాడు గబగబా. కళ్ళతో వెతికారు. జేబులో పర్సుపోయినట్లు గుర్తిస్తే హడావిడిగా వెనక్కి వస్తాడు. కంపార్ట్మెంట్లో వెతుకుతాడు. కానీ అలాంటి వ్యక్తి ఎవరూ కనిపించలేదు. బహుశా హడావిడిగా ఆటో ఎక్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంటికి వెళ్ళాక చూసుకుని కంగారు పడతాడు. మనం వెళ్దాం పదండి, అంతగా అయితే పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం అన్నాడు సుధీర్. ఆమె సరేనంటూ అతన్ని అనుసరించింది. సుధీర్ నేరుగా కారు పార్కింగ్ వైపు దారి తీశాడు. ఒక చేత్తో ఆమె లగేజ్ తీసుకుని వెంట వెళ్ళింది. వ్యాగనార్ వైట్ కార్ని రిమోట్ నొక్కి డోర్స్ అన్లాక్ చేశాడు. డిక్కీలో లగేజ్ పెట్టారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. పక్కన మంజుల కూర్చుంది. కారు మెల్లగా ముందుకు కదిలింది. సుధీర్, మంజుల స్టార్ హోటల్ రెస్టారెంట్లో కూర్చున్నారు. ఆమె ఛాయిస్ అడిగాడు. మీల్స్ ఆర్డర్ చేయమంది. త్వరగానే మీల్స్ వచ్చింది. అన్నం ఆవిర్లు చిమ్ముతోంది. ఇద్దరూ ఆకలితో తిన్నారు. కాస్త త్వరగానే భోజనం ముగించారు. బిల్లు చెల్లించాక ఇంటికి వెళ్దామా అడిగాడు సుధీర్. ఇంకెక్కడికి వెళ్తాం నవ్వుతూ అంది మంజుల. పదండి అంటూ బయటికి దారి తీశాడు. మళ్ళీ ఇద్దరు కారులో కూర్చున్నారు. ఏసీ ఆన్ చేశాడు. మంజులకి నిద్ర ముంచుకొస్తోంది. బలవంతాన నిద్ర ఆపుకుంటూ కారులోంచి పరిసరాలు గమనిస్తూ ఉండిపోయింది. కారు బేగంపేటలోని ఒక పాష్ లొకాలిటీలోకి దారి తీసింది. లగ్జరీ హోమ్స్ అన్న బోర్డు కనిపిస్తోంది అక్కడ. అన్ని డూప్లెక్స్ హౌసెస్ కనిపిస్తున్నాయి. సుధీర్ ఒక ఇంటి ముందు ఆగి హారన్ కొట్టాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు గేటు తెరిచాడు. కారు లోపలికి తీసుకువెళ్ళాడు. మంజుల అనుసరించింది. లోపల చాలా రిచ్గా ఉంది. ఎటువైపు చూసినా తీర్చిదిద్దినట్లుంది. ఆమె గది చూపించాడు. పని మనిషి లగేజ్ అందుకొని గది లోపల సర్దింది. మంజులకి 5 స్టార్ హోటల్లో ఉన్నట్లు అనిపించింది. ఫర్నిచరు, సౌకర్యాలు చాలా గొప్పగా ఉన్నాయి. నేను ఒకసారి బ్యాంకుకు వెళ్ళొస్తాను. మీకు ఏం కావాలన్న రిమోట్ నొక్కండి, పని మనిషి వస్తుంది. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు, విశ్రాంతి తీసుకోండి అంటూ మందహాసంతో నిష్క్రమించాడు సుధీర్. పాల నురగలాగా తెల్లగా ఉన్న దుప్పటితో బెడ్ నీట్గా ఉంది. అలసట తీర్చుకోవడానికి నడుం వాల్చింది. కళ్ళు మూసుకుంది. చప్పున పర్సు సంగతి గుర్తొచ్చింది. అందులో విజిటింగ్ కార్డు ఉందేమో చూస్తే అతని ఫోన్ నంబర్ దొరకొచ్చు. వెంటనే బ్యాగ్లోంచి పర్సు తీసింది. హలో, రఘునాథ్ హియర్. నా పేరు మంజుల. ఉదయం శాతవాహనలో మీరు నా పక్కన కూర్చుని ప్రయాణం చేశారు అంది మంజుల. నేను గమనించలేదు మేడం. రైలు కదులుతుండగా హడావిడిగా ఎక్కాను. అందువల్ల ఆయాసం వచ్చి కళ్ళు మూసుకుని పడుకున్నాను. అవును, మీరు చాలాసేపు అలాగే ఉండిపోయారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే హడావిడిగా వెళ్ళిపోయారు. మీ పర్సు సీట్లో పడిపోయినట్లు కూడా గమనించలేదు. అది ఇప్పుడు నా దగ్గరుంది. మీకెలా అందజేయాలో చెప్పండి. మీకంత శ్రమ ఎందుకు? నేను కారు పంపిస్తున్నాను, అడ్రస్ చెప్పండి అన్నాడు రఘునాథ్. మంజుల పని మనిషిని పిలిచి ఫోన్లో అడ్రస్ చెప్పించింది. వెల్కమ్ మేడం. మీరు నా ప్రార్థన మన్నించి మా ఇంటికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మంజుల మందహాసం చేసింది. మీది ఇల్లు అంటారేమిటి? ఇంకేమనమంటారు? గ్రాండ్ ప్యాలెస్. ఓ అలా అంటారా? నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. టాటా, బిర్లా, అంబానీ, మిట్టల్. వాళ్ల ముందు నేనెంత? రండి అలా కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. మంజుల అన్ని వైపులా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. సుధీర్ ఇంటికన్నా 100 రెట్లు గొప్పగా ఉంది రఘునాథ్ భవనం. రఘునాథ్ గారు, ఇదిగో మీ పర్సు.
చాలా థ్యాంక్స్ మేడం అంటూ అందుకున్నాడు. దాన్ని అలాగే టేబుల్ మీద ఉంచాడు. అన్నీ ఉన్నాయో లేదో చూసుకోరా. అవసరం లేదు, అలా చూస్తే మీ నిజాయితీని అవమానించినట్లవుతుంది. అన్నీ భద్రంగానే ఉంటాయి, ఎక్కడికి పోవు. మీ విజిటింగ్ కార్డు కోసం చూస్తుంటే మీ పేరున ఒక చెక్కు పర్సులో కనిపించింది. ఓ అదా, 50 లక్షల రూపాయల చెక్కు కదా. ఆ చెక్కు కోసమే కాజీపేట వెళ్ళాను. 50 లక్షల చెక్కు పోతే మీకు టెన్షన్ కలగలేదా? రఘునాథ్ నవ్వాడు. నేను చేసే వ్యాపారంలో అది చాలా చిన్న మొత్తం. ఏం వ్యాపారం చేస్తారు? వజ్రాలా? ఆశ్చర్యంగా నోరు తెరిచింది మంజుల. మీరు చిన్న చిన్న వజ్రాలు చూసుంటారు. నేను చేసే వజ్రాల వ్యాపారంలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే వజ్రాలుంటాయి. అలాంటివి నేను చూడొచ్చా? కుతూహలంగా అడిగింది. ఎందుకు చూడకూడదు, నాతో రండి అంటూ మేడ మీదికి తీసుకెళ్లాడు. మంజుల కంతిలోనే పిరికితనం ఆవహించింది. ఇతను ఎలాంటివాడో, నోరు జారి వజ్రాలు చూడొచ్చా అనేశాను. అసలే రోజులు బాగాలేవు. ఆడదాని బ్రతుకు నిప్పుల మీద నడకలా ఉంది. ఈయన నన్నెక్కడికో తీసుకువెళ్తున్నాడు. దేవుడా, ఏమీ జరగకుండా చూడు అనుకుంటూ రఘునాథ్ వెంట వెళ్ళసాగింది. ఒక గది తాళం తెరిచాడు. రండి అంటూ లోపలికి వెళ్ళాక తలుపులన్నీ గడియవేశాడు. ఆమె గుండె జల్లుమంది, భయం పెరిగింది. అయినా మేకపోతు గాంభీర్యంతో అలాగే ధైర్యంగా ఉన్నట్టు నటించింది. గది తర్వాత గదిగా 3వ గదిలోకి వెళ్ళారు. అక్కడ పెద్ద స్టీలు భోషాణం ఉంది. నెంబర్లు తిప్పి దానిని తెరిచాడు. మళ్ళీ లోపల ఇంకో తలుపు, దానికి నెంబర్లు, అది కూడా తెరిచాడు. దాని లోపల బాక్సులున్నాయి. వాటిని మెల్లగా బయటికి తీసి ఆమెకి ఒక్కోటి చూపించాడు. మంజుల కళ్ళు చెదిరిపోయాయి. ఒక్కో వజ్రం పట్టుకుని దాని ప్రత్యేకతలు, ఖరీదు వివరించాడు. అన్ని లక్షలు, కోట్లు ఖరీదులో ఉన్నాయి. మంజులకి నోట మాట రాలేదు. అన్నీ చూపించాక కొన్ని ముడి వజ్రాలు చూపించాడు. అవి రాళ్లలాగే ఉన్నాయి. వాటిని సూరత్లో కటింగ్ చేయిస్తామని చెప్పాడు. అలాంటి పనులకి తనే స్వయంగా వెళ్తానని చెప్పాడు. మంజుల ఎంతో ఆసక్తిగా వింది. కొన్ని వజ్రాలు చేతిలోకి తీసుకొని చూసింది. వాటి కాంతి అబ్బురపరిచింది. బుల్లి నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి. వీటిని ఉంగరాలకు, చెవిదిద్దులకు వాడతారు అన్నాడు రఘునాథ్. చాలా బాగున్నాయి అంది మురిపెంగా చూస్తూ. సాయంత్రం హుసేన్ సాగర్ మీద నుండి తెరలు తెరలుగా చల్లగాలి వీస్తోంది. సుధీర్, మంజుల అక్కడున్న విశ్రాంతి కుర్చీల్లో ఆసీన్లైనారు. పాప్కార్న్ కొరాడొస్తే సుధీర్ చెరొకటి కొన్నాడు. రోజంతా మంజులని తిప్పుతూనే ఉన్నాడు. సాలార్జంగ్ మ్యూజియం, జూ, నౌబత్ పహాడ్ అన్నింటినీ మంజుల ఆసక్తిగా చూసింది. మధ్యలో ఉడిపి హోటల్లో భోజనం తిన్నారు. సాయంత్రం అయ్యేసరికి అలసట అనిపించింది. హుసేన్ సాగర్కి తీసుకొచ్చాడు. ట్యాంక్ మీద సాయంత్రాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. హుసేన్ సాగర్ మధ్యలో పెద్ద బుద్ధ విగ్రహాన్ని చూస్తుంటే, బుద్ధిని బోధలు తలుచుకుంటుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మంజులతో ఆ మాటే అన్నాడు సుధీర్. నేను బౌద్ధ సాహిత్యం పెద్దగా చదువుకోలేదు. నా దగ్గర పుస్తకాలున్నాయి. మీకు ఆసక్తి ఉంటే చదవచ్చు. తప్పకుండా చదువుతాను. బుద్ధుడి కథలంటే నాకు చాలా ఇష్టం అంది మంజుల. డిన్నర్ టైం అయింది, ఇక వెళ్దామంటూ లేచాడు సుధీర్. మంజుల తన్ని అనుసరించింది. మనం అనుకున్న ప్రకారం ఇవాళ్టితో 3 రోజులు అయిపోయాయి అంది మంజుల. కాఫీ చప్పరిస్తూ ఉలిక్కిపడ్డాడు సుధీర్. ఏదో మాట వరుసకు అనుకున్నాం, అంత మాత్రం చేత మీరు రేపే వెళ్ళిపోవాలని లేదు అన్నాడు. మీ గెస్ట్గా ఎన్నాళ్ళు ఉండగలను? మీకు ఇష్టమైనన్ని రోజులు ఉండొచ్చు. అందుకు మీరు సంకోచించాల్సిన పని లేదు. మీ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ నా వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు. ఏ విధంగా? మనిద్దరం ఎలాంటి బంధుత్వం లేకుండా ఒకే ఇంట్లో కలిసి ఉంటే అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రశ్నలకి నేను భయపడను, మీరు భయపడకండి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. పాత రోజుల్లో మాదిరి ప్రతిదానికి భయపడాల్సిన పని లేదు. మన జీవితం మనిష్టం. ఆమె మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు నాకు ఉద్యోగం చూడగలరా? సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఉద్యోగం చేస్తారా? ఏం తప్పేముంది? అబ్బే, తప్పని కాదు, ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని, అంతే. నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలంటే ఉద్యోగం చెయ్యాలి. ఊరికే కూర్చోలేను. మీరు ఉద్యోగం ఇప్పించలేకపోతే చెప్పండి, రేపే వెళ్ళిపోతాను. ఆ మాటలకు అతను కంగు తిన్నాడు. మీరలా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఉద్యోగం చూడటం కష్టమేమీ కాదు. కానీ మన పెళ్లి విషయం ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. నాకు మరికొంత సమయం కావాలి. దాందేముంది, అలాగే కానివ్వండి. మీరు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదన్నాడు సుధీర్. అయితే సరే, నా బయోడేటా ఇస్తాను. నా క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం చూడండి. తప్పకుండా హామీ ఇచ్చాడు సుధీర్. నమస్తే కృష్ణయ్య గారు. నమస్తే సుధీర్ గారు.
బహుకాలం తర్వాత వచ్చారు, కూర్చోండి, ఏం తీసుకుంటారు అన్నాడు కృష్ణయ్య. కాఫీ. వెంటనే కాలింగ్ బెల్ నొక్కి ప్యూన్కి కాఫీ తెమ్మని చెప్పాడు కృష్ణయ్య. చెప్పండి, నాతో ఏమన్నా పని పడిందా? అలాంటిదే, చెప్పండి, సంకోచం ఎందుకు? మా కజిన్కి ఉద్యోగం కావాలి. మగ, ఆడా? ఆడ. ఏం చదువుకున్నారు? ఎంసీఏ. ఉద్యోగం అయితే రెడీగా ఉంది, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి జీతము బాగానే ఇస్తారు. కానీ పర్సనల్ అసిస్టెంట్గా పనిచేయాలి. పర్సనల్ అసిస్టెంటా? ఆలోచిస్తూ అన్నాడు. పేరుకి పర్సనల్ అసిస్టెంట్, కానీ చాలా చాలా గౌరవంగా చూస్తారు. వ్యక్తి నాకు గత 10 ఏళ్లుగా తెలుసు. కోట్ల మీద వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారమా? మాట్లాడి చూడాలి. ఏ సంగతి రేపు చెప్పండి. ఆలస్యమైతే వేరొకరిని అపాయింట్ చేసుకోవచ్చు. రేపే చెబుతాను. అంతలో ఇద్దరికీ కాఫీలు వచ్చాయి. లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాఫీలు తాగటం పూర్తి చేశారు. మరి నేను వెళ్ళొస్తా అంటూ లేచి నిల్చున్నాడు సుధీర్. ఓకే అంటూ ఛాంబర్ బయటదాకా వచ్చి పంపించాడు కృష్ణయ్య. సుధీర్ ఇంటికి చేరేసరికి మంజుల టీవీ చూస్తూ కనిపించింది. అతన్ని చూసి వెంటనే హార్లిక్స్ కల్పించింది. గ్లాస్ అందుకొని మౌనంగా తాగుతూ ఉండిపోయాడు. ఏంటలా మౌనంగా ఉన్నారు? ఉద్యోగం చూశాను. ఇంటర్వ్యూ ఉంటుందా? ఉండొచ్చు. ఎప్పుడు? మీకు ఇష్టమైతే రేపే. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్తాను. మంచి ఉద్యోగం అని కూర్చుంటే ఆలస్యం కావచ్చు. రెడీగా ఉన్న ఉద్యోగంలో చేరటం మంచిది. అఫ్కోర్స్ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. రేపే నన్ను ఇంటర్వ్యూ దగ్గర డ్రాప్ చేయండి. అదెక్కడో మా ఫ్రెండ్ అడగాలి. అతనే దీని గురించి చెప్పాడు. సరే, అదేదో కనుక్కోండి, నేను డిన్నర్ రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. సుధీర్ తన ఫ్రెండ్ కృష్ణయ్యకు ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాలో వివరాలు చెప్పాడు కృష్ణయ్య. కారు ప్యాలెస్ హైట్స్ దగ్గర ఆపాడు సుధీర్. 5th ఫ్లోర్, రూమ్ నెంబర్ 50. థ్యాంక్ యూ అంటూ కారు దిగి లోపలికి వెళ్ళింది మంజుల. లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వెళ్ళింది. లిఫ్ట్లోంచి దిగి 504 నెంబర్ గది వెతుక్కుంటూ వెళ్ళింది. కనిపించగానే సంతోషంగా కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తెరుచుకుంది. దయచేసి లోపలికి రండి, బహుశా ప్యూన్ అయి ఉంటాడు. తెల్లటి యూనిఫామ్లో ఉన్నాడు. సగౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. మంజుల లోపలికి వెళ్ళింది. అది విశాలమైన సూట్. విజిటర్స్ రూమ్, దాని పక్కన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయిలా ఉంది. మంజుల అన్ని పరిశీలనగా చూస్తుంటే ప్లీజ్ కూర్చోండి మేడం అన్నాడతను మర్యాదగా. మంజుల కూర్చుంది. ఏసీ బాగా చల్లగా ఉంది. మేడం ఏం తీసుకుంటారు? ఏమీ అక్కర్లేదు. పర్వాలేదు మేడం, మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు. అయ్యగారు మరో 5 నిమిషాల్లో వస్తారు. మీకు తగిన మర్యాదలు చేయకపోతే ఊరుకోరు. సరే అయితే కాఫీ ఇవ్వండి. వెంటనే ఫ్లాస్క్లోంచి కప్పులో కాఫీ పోసిచ్చాడు. 2 నిమిషాల్లో తెర తొలగించుకుంటూ వచ్చిన వ్యక్తిని చూసి మంజుల ఆశ్చర్యపోయింది. అతను కూడా ఆశ్చర్యపోయాడు. మీరా అన్నాడు ఆశ్చర్యం దాచుకోలేక. మంజుల నవ్వింది. రెండవసారి భలేగా కలుసుకున్నాం రఘునాథ్ గారు. అవును, జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలు జరుగుతూ ఉంటాయి. కూర్చున్నాడు రఘునాథ్. మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు చెప్పలేదే అన్నాడు రఘునాథ్. మన మధ్య ఆ టాపిక్ రాలేదుగా. ఎనీవే, మీ నిజాయితీ మొన్ననే గుర్తించాను కాబట్టి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజే ఉద్యోగంలో చేరవచ్చు. అన్నట్టు నేను 50,000 రూపాయల జీతం ఇద్దామనుకుంటున్నాను. మీకు ప్రత్యేకంగా కారు ఉంటుంది. ఆఫీస్లోనే లంచ్ ఏర్పాటు ఉంటుంది. ఇంకేమైనా అదనంగా కావాలంటే అడగొచ్చు. రఘునాథ్ చెప్పినవన్నీ ఆమె ఊహకి మించినవే. పిఏ అంటే మహా ఇస్తే 20,000 జీతం ఇవ్వచ్చు అనుకుంది. కానీ రఘునాథ్ హ్యాట్స్ ఆఫ్ అనుకుంది. నేను అడగాల్సిన అవసరం లేకుండా అన్నింటినీ మీరే చెప్పేశారు. కాకపోతే నాకు సందేహాలున్నాయి. అడగండి. 1, ఇంతవరకు నేనెక్కడా ఎలాంటి ఉద్యోగం చేయలేదు. నేను చేయాల్సిన పనులు నేర్చుకునే అవకాశం ఇస్తారా? 2, నా డ్యూటీ ఊళ్ళోనే ఉంటుందా లేక క్యాంపులు ఉంటాయా? రఘునాథ్ మందహాసం చేశాడు. మీ పని నేర్చుకునేందుకు పూర్తి అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి క్యాంపులకు వెళ్ళనవసరం లేదు అన్నాడు రఘునాథ్. అయితే నాకు అభ్యంతరం లేదు. ఇవాళే డ్యూటీలో చేరతాను. చాలా సంతోషం. ప్రస్తుతం మీరు ఎక్కడుంటున్నారు? తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మీకు అక్కడ సౌకర్యంగా ఉంటే సరే. ఏదైనా ఇబ్బంది ఉంటే మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఉంటుంది, అక్కడికి మారొచ్చు. అక్కడ సెక్యూరిటీతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు. అవసరమైతే చూద్దాం. అయితే సరే, మన ఆఫీస్ ఫైల్స్ ముఖ్యమైనవి ఇస్తాను, స్టడీ చేయండి. ఏదైనా సందేహాలుంటే అడగండి అంటూ ప్యూన్ చేత పక్క గదిలోంచి ఫైల్స్ తెప్పించాడు. వీటిని మీరు చూస్తుండండి. నేను అవతల గదిలో నా పని చూసుకుంటూ ఉంటాను. నాకు ఫోన్లు వస్తుంటాయి. మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది.
అలాగే అంది మంజుల. రఘునాథ్ అవతలి గదిలోకి వెళ్ళాడు. ఇవి కొత్తగా తయారు చేయబడిన వజ్రాలు. బ్రిటిష్ మహారాణి కోసం ఆర్డర్ చేశారు. మీకు అభ్యంతరం లేకపోతే వీటిని ధరించండి, ఫోటో తీయిస్తాం అన్నాడు రఘునాథ్. నేను ఈ హారాలు ధరించాలా? ఆశ్చర్యంగా అడిగింది మంజుల. మీకు అభ్యంతరం లేకపోతేనే. ఒక మోడల్ని రమ్మన్నాం, కానీ ఆమె ఆరోగ్యం బాగా లేకపోయింది. ఈ ఫోటోలను అర్జెంటుగా ఇంగ్లాండ్కి ఈమెయిల్ చెయ్యాలి. కానీ మోడల్స్ ఎక్కడా, నేనెక్కడా? నేను ఆర్డినరీ లేడీని, బిడియంగా అంది మంజుల. మీరలా అనుకోకండి, మేకప్లో ఎవరైనా బాగుంటారు. నేనిప్పుడు మేకప్ వేసుకోవాలా? మరింత ఆశ్చర్యపోయింది. మందహాసం చేశాడు రఘునాథ్. మీరు వేసుకోనక్కర్లే, మా బిజినెస్ టీం ఆ ఏర్పాట్లు చూస్తారు. మీరు ఓకే అంటే చాలు, అందరూ రెడీగా ఉన్నారు. సరే, అలాగే కానివ్వండి అంది. వెంటనే రఘునాథ్ ఉత్సాహంగా బిజినెస్ టీం లీడర్కి చెప్పాడు. ఇద్దరు మేకప్ ఉమెన్లు వచ్చారు. ఆమెను తమ వెంట మేకప్ రూమ్లోకి తీసుకెళ్లారు. నిమిషాల్లో ఆమెను తయారు చేశారు. డ్రెస్ మారిపోయింది. మొహాన్ని అందంగా తీర్చిదిద్దారు. నిలువుటద్దం ముందు నిలబెట్టి చూసుకోమన్నారు. మంజుల నమ్మలేకపోయింది. తనింత అందంగా ఉంటుందా? అంతలో ఆ వజ్రాల నగలు వచ్చాయి. వాటిని మరొక మహిళ అలంకరించింది. అద్దంలో చూసుకుంటే వజ్రాల నగలు ధరించాక తన అందం ఎన్నో రెట్లు అధికమైనట్లు అనిపించింది. ఈ నగలు ఇంగ్లాండ్ మహారాణి ధరించే ముందు తను ధరిస్తోంది. ఎంత అదృష్టం తనది అనుకుంది. ఫోటో సెషన్కి వెళ్ళాలి మేడం, వినయంగా చెప్పింది నగలు అలంకరించిన మహిళ. అలాగే అంటూ ఆమె వెంట నడిచింది. వేరే గదిలోకి తీసుకెళ్ళింది. అది స్టూడియో లాగానే ఉంది. రకరకాల భంగిమల్లో ఫోటోలు తీశాడు ఫోటోగ్రాఫర్. డిజిటల్ కెమెరా కావటంతో వెంటనే దాన్ని కంప్యూటర్కి ఫీడ్ చేసి చూపించారు. రఘునాథ్ చాలా సంతృప్తి చెందాడు. ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నాడు. మంజుల కేసి అభినందనగా చూశాడు. మేడం, నేను ఆశించిన దానికంటే గొప్పగా వచ్చాయి, మీకు ధన్యవాదాలు. డ్రెస్ మార్చుకున్నాక ఆఫీస్ రూమ్లోకి రండి అంటూ బయటికి వెళ్ళాడు. మంజులకు అలంకరించిన నగలు ఒక్కొక్కటి తీసి వాటికి సంబంధించిన బాక్సుల్లో ఉంచారు. అటు తర్వాత ఆమె డ్రెస్ మార్చుకుని తన చీర కట్టుకుంది. బ్లౌజ్ కూడా మార్చుకుని అద్దం ముందు నిలబడి నిట్టూర్చింది. కొద్దిసేపు తను బ్రిటిష్ మహారాణితో సమానం. ఇప్పుడు మళ్ళీ మంజులగా మారిపోయింది. జీవితం ఇలాగే ఉంటుంది. ఎండ, వాన, వెన్నెల, చీకటి, ఎత్తులు, పల్లాలు, సంతోషాలు, విచారాలు. మేడం, మీకోసం రఘునాథ్ గారు నిరీక్షిస్తున్నారు. ఉలిక్కిపడి వస్తున్నా అంటూ రఘునాథ్ రూమ్ వైపు నడిచింది మంజుల. వెల్కమ్ మేడం, కూర్చోండి. ఇదిగో మీ పారితోషికం అంటూ చెక్కు చేతికిచ్చాడు రఘునాథ్. చెక్కు మీద మొత్తం చూసి నమ్మలేకపోయింది. 1,00,000 రూపాయలు జస్ట్ ఒక గంటకి. నేను నమ్మలేకపోతున్నాను. మేము మోడల్స్కి అంతే ఇస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అనొద్దు, రఘునాథ్ అనే పిలవండి, నాకు అదే ఇష్టం. అలాగే రఘునాథ్ గారు, ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను. బ్రిటిష్ రాణి ధరించబోయే నగల్ని నా చేత ధరింపచేశారు. మీకో నిజం చెప్పాలి. ఏమిటది? మీరనుకుంటున్నట్టు అవి బ్రిటిష్ రాణి ధరించే నగలు కావు. మరి అలా చెప్పారేమిటి? మీరు ధరించిన నగలు ఒరిజినల్ కావు. అమెరికన్ డైమండ్స్తో ఒరిజినల్ డిజైన్తో సమంగా తయారైనవి. మరి ఒరిజినల్ నగలు మహారాణికి డైరెక్ట్గా పంపుతాం. అందుకు స్పెషల్ కొరియర్స్ ఉన్నాయి. మరి ఈ మేకప్, ఫోటోలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ముందుగా ఇంటర్నెట్లో పంపుతాం. వాటిని పరిశీలించాక క్లియరెన్స్ ఇస్తారు. అప్పుడు స్పెషల్ కొరియర్లో డిస్పాచ్ చేస్తాం. అలాగా అంది మంజుల. ఇంతవరకు తను బ్రిటిష్ మహారాణి నగలు ధరించాననే ఆనందం నీరు కారిపోయింది. తన భావాలేమీ బయటపడకుండా పైకి మందహాసంతో ఉండిపోయింది. మేడం, ఇట్స్ టైం ఫర్ లంచ్. ఇవాళ నాతో మీరు లంచ్ చేస్తున్నారు అన్నాడు రఘునాథ్. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటది? నన్ను మంజుల అని పిలవండి, అదే నాకు ఇష్టం. మేడం అంటే ఇబ్బందిగా ఉంది. ఓకే అన్నాడు నవ్వుతూ రఘునాథ్. గోడ గడియారం 8 గంటలు కొట్టింది. సుధీర్ అసహనంగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఇప్పటికే చాలాసార్లు మంజులకి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ అనొస్తోంది. మంజుల ఉందని, తన కోసం నిరీక్షణలో ఉంటుందని ఈరోజు బ్యాంకు నుంచి తొందరగా ఇంటికొచ్చాడు. వస్తూనే ఆతృతగా మంజుల కోసం చూశాడు. తన కోసం రావద్దని, తనే ఆటోలో వచ్చేస్తానని చెప్పింది. తీరా చూస్తే ఇంటి దగ్గర లేదు. పని మనిషిని అడిగితే ఇంకా రాలేదంది. అన్యమనస్కంగానే తన పనులు ముగించుకున్నాడు సుధీర్. లోపల మంజుల గురించి ఆలోచిస్తూ ఆందోళన పడసాగాడు. మళ్ళీ ఒకసారి మొబైల్కి ఫోన్ చేశాడు. ఈసారి మోగుతోంది. సుధీర్కి రిలీఫ్ అనిపించింది. మంజుల గొంతు వినటానికి ఎదురు చూస్తుండగా
ఇంటి ముందు ఖరీదైన కారు ఆగింది. సుధీర్ ఆశ్చర్యంగా చూస్తుండగానే అందులోంచి మంజుల ఉత్సాహంగా దిగింది. కారు డ్రైవర్ వస్తా మేడం అంటూ విష్ చేసి నిష్క్రమించాడు. గుమ్మంలో నిలబడి తన కేసి విస్మయంగా చూస్తున్న సుధీర్ కేసు నవ్వుతూ చూస్తూ, నేను జాబ్లో చేరాను అంది మంజుల. కంగ్రాట్స్, రండి లోపలికి అంటూ స్వాగతించాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నాక తన ఉద్యోగ వివరాలు చెప్పింది. ఇంతలో పని మనిషి ఇద్దరికీ స్నాక్స్ ఇచ్చింది. తీసుకోండి అంటూ తను కూడా ప్లేట్ అందుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కారణాలు 2 అన్నాడు సుధీర్. ఏమిటవి? 1 మీకు వచ్చిన ఉద్యోగంలో వెంటనే చేరటం, 2 మీరు హైదరాబాద్లోనే ఉండటం అన్నాడు సుధీర్. నాకు సంతోషంగానే ఉంది, కానీ ఏమిటో చెప్పండి. మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో? ఒకవేళ నాన్న రమ్మంటే వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. నాన్న నా ఉద్యోగానికి ఒప్పుకుంటారో లేదో. ఎందుకని? అమ్మ కన్జర్వేటివ్, పాతకాలం మనిషి. ఇప్పటికే నా పెళ్లి ఆలస్యమైందని గొడవ పెడుతోంది అంది మంజుల. ఆ ప్రయత్నంలోనేగా మీరిక్కడికి వచ్చింది? నిజమే, కానీ మళ్ళీ కానీ ఏమిటి? ఇలా పెళ్లి కాకుండా మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నామని తెలిస్తే ఊరుకోరు. ఇవాళ ఇవన్నీ చాలా మామూలు విషయాలు. పైగా మీరు చెబితే కదా తెలిసేది. ఎన్నాళ్ళు తెలియకుండా ఉంటుంది? అందుకొకటే పరిష్కార మార్గం. ఏమిటది? మన పెళ్లి గురించి వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకోవటం. నా నిర్ణయం మీకు వ్యతిరేకంగా ఉంటే? సుధీర్ ఆశ్చర్యంగా ఆమె కేసు చూశాడు. అలా కూడా ఉండొచ్చా? ఏం చెప్పగలం? మీకు వానంటే ఇష్టమా? ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. చేతిలో ఫైల్తో కనిపించాడు రఘునాథ్. సిగ్గుపడుతూ అవునండి అంది మంజుల. కాలే వర్షతు పర్జేహ పృథ్వీ సస్యశాలిని అంటుంది శాంతి మంత్రం. ప్రకృతి శక్తులు పులకిస్తే వర్షం కురుస్తుంది. దేవుడి ప్రేమే వర్షంగా కురుస్తుందేమో అనిపిస్తుంది నాకు అంది మంజుల. మన భావన ఎలా ఉంటే అలా అనిపిస్తుంది. ఏమిటి సార్ ఫైల్ తెచ్చారు? ఏదైనా డిస్కస్ చేయాలా? అవును, మీరు వర్షం కొంతసేపు చూశాక మాట్లాడుకుందాం, పర్వాలేదు అంటూ ఫైల్తో తన రూమ్లోకి తిరిగి వెళ్ళాడు. ఎంతో ముఖ్యమైన విషయం లేకపోతే రఘునాథ్ అలా ఫైల్తో తన దగ్గరికి రాడు. తన అభిరుచిని గౌరవించి అలా వెళ్ళిపోవటం అతని సంస్కారం. ఉద్యోగ బాధ్యత విస్మరించి ఇలా అభిరుచికి ప్రాధాన్యత ఇవ్వటం కుసంస్కారం. వెంటనే రఘునాథ్ రూమ్లోకి వెళ్ళింది. అరే, అప్పుడే వచ్చేశారే? దాందేముందిలేండి, ఎంతసేపు చూసినా తనివి తీరదు. అన్నింటికన్నా బాధ్యత ముఖ్యం కదా అంటూ ఎదురుగా కూర్చుంది. మనకి బెంగళూరు నుండి ఒక వజ్రాల వ్యాపారి మిత్రుడు ముడి వజ్రాల ఫోటోలతో ఉత్తరం రాశాడంటూ ఫైల్ ఆమెకిచ్చాడు. ముందుగా ఫోటోలు చూసింది. ముడి వజ్రాలు గొబ్బెమ్మల్లా ఉన్నాయి. ఉత్తరం చదివింది. ఆశ్చర్యపోయింది. ఇవి కోహినూర్ వజ్రాల కన్నా పెద్ద వజ్రాలవుతాయి. మొత్తం 9 ఉన్నాయి. ఒక్కొక్క వజ్రం సానబెట్టాక వెల కట్టడం కూడా చాలా కష్టం. కానీ వీటి యజమాని అమ్మటానికి ఒప్పుకోవడం లేదు. మీరు ఒక మాట వస్తే అతనితో మాట్లాడదామని రాశాడు. అవును, ఫోన్లో కూడా అప్పుడప్పుడు ఈ వజ్రాల గురించి చెబుతూ వచ్చాడు. నేనే అంత ఆసక్తి చూపలేదు. ఎందుకని? 1, ముడి వజ్రాలు అమ్మటానికి ఇష్టపడని వ్యక్తితో ఎంత మాట్లాడినా ఏమీ ఉపయోగం ఉండదు. 2, ఒకవేళ అతను ఒప్పుకున్నా అంత ఖరీదైన వజ్రాలు మన దేశంలో ఎవరూ కొనరు. విదేశీ వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి. అదంతా చాలా పెద్ద ప్రాసెస్. మరేం చేద్దామనుకుంటున్నారు? నాకేం తోచక మిమ్మల్ని సలహా అడగటానికి వచ్చాను. మంజుల కొద్ది నిమిషాలు వజ్రాల ఫోటోలు చూస్తూ ఉత్తరం చదువుతూ ఆలోచనలో ఉండిపోయింది. ఇంతకీ వజ్రాల యజమాని అమ్మటానికి ఎందుకు అయిష్టంగా ఉన్నాడో తెలుసుకున్నారా? సెంటిమెంట్. ఏమిటా సెంటిమెంట్? కొన్ని తరాలుగా ఆ ముడి వజ్రాలు పూజా మందిరంలో ఒక రాగి భరణలో ఉంటున్నాయట. వాటిని శివస్వరూపాలుగా భావించి రోజు అభిషేకం చేసి మళ్ళీ ఆ భరణలో పెడుతున్నారంట. కొద్ది కాలం క్రితం వాటిలో కొన్నింటికి పై పొరలు తొలిగిపోయి మెరుస్తుంటే తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే అవి అమూల్యమైన వజ్రాలని తెలిసిందట. వెంటనే వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టారట. అంతకుముందు ఎందుకైనా మంచిదని ఫోటోలు తీయించారట. అవే ఇవి. చూడటానికి గొబ్బెమ్మలా ఉన్నాయి. ముడి వజ్రాలు కదా, రకరకాల ఆకారాల్లో ఉంటాయి. సరే, ఇంతకీ మనమేం చేద్దామంటారు అడిగాడు రఘునాథ్. మీ మిత్రుడు రమ్మంటున్నారుగా, వెళ్ళి మాట్లాడి చూడండి. సరే అయితే రేపే వెళ్తాను. నేను మళ్ళీ ఊళ్ళో ఉండను గనక మీరు రేపు ఆఫీసుకు రానక్కర్లేదు. అలాగే. సెల్ మోగుతోంది. నెంబర్ చూసింది మంజుల. అది శ్యామల నెంబరు. టీవీ వాల్యూమ్ తగ్గించింది. హలో, చెప్పవే శ్యామల. ఏమిటే అసలు ఫోన్ చేయటమే మానేశావు? సారీ శ్యామల, అనుకోకుండా ఉద్యోగంలో చేరాను. సుధీర్ చెప్పాడులే. నువ్వు వెళ్ళిన పనేమిటి, చేస్తున్నదేమిటి?
ఓ అదా, ఇంకా ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాను. సుధీర్ లాంటి మంచి భర్త నీకు దొరకడు. ఒక మంచి వ్యక్తిని భర్తగా పొందాలని ఎంత తపించావో గుర్తు చేసుకో. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోకు. ఆలోచిస్తాను. మళ్ళీ చెబుతున్నాను, సుధీర్ని వదులుకోకు. ఎక్కువ కాలం అతని నిరీక్షణలో బాధించకు అని గట్టిగా చెప్పింది శ్యామల. అతనికి బాధగా అనిపిస్తే హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు అంది మంజుల. ఇది కేవలం నీ అహంకారం. తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని ఫోన్ కట్ చేసింది శ్యామల. అప్పుడే తన రూమ్ నుంచి బయటకు వస్తున్న సుధీర్కి మంజులంటున్న చివరి మాటలు వినిపించాయి. మనసు చివుక్కుమంది. అయినా ఏమీ విననట్లే మామూలుగా వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. అతను రావటం చూసి ఆమె గతుక్కుమంది. తన మాటలు విన్నాడేమో పరిశీలనగా అతని మొహంలోకి చూసింది. అతను ఎప్పట్లాగానే చిరునవ్వుతో ఉన్నాడు. హమ్మయ్య, వినలేదన్నమాట అనుకుంది. డిన్నర్ చేద్దామా? ఓకే అన్నాడు సుధీర్. వెంటనే లేచి డిన్నర్కి ఏర్పాటు చేసింది. సుధీర్ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆమె వడ్డిస్తోంది. అన్నీ కొద్ది కొద్దిగా వేయించుకుంటుంటే అదేమిటి, ఒంట్లో బాగాలేదా, అన్నీ తగ్గించి తింటున్నారు అని అడిగింది. మనసు బాగాలేదని ఎలా చెబుతాడు? ఆకలిగా లేదు, సాయంత్రం టిఫిన్ తిన్నాను అబద్ధం చెప్పాడు. ఆమె నమ్మినట్లే కనిపించింది. ఆమె మామూలుగా వడ్డించుకుంది. అన్నీ ఆమెకిష్టమైన పదార్థాలే, అందుకని ఇష్టంగా తింటోంది. అతను మౌనంగా తింటున్నాడు. ఏమిటలా ఉన్నారు? కాస్త అనుమానంగానే అడిగింది. ఎలా ఉన్నానో ఆమె కేసి చూస్తూ ప్రశ్నించాడు. రోజు ఉన్నట్టు లేరు, కాస్త తేడాగా ఉన్నారు. అతను నవ్వే ప్రయత్నం చేశాడు. నేను మామూలుగానే ఉన్నాను. మనస్ఫూర్తిగా ఆ మాట చెబుతున్నారా? అవును. అయితే సరే, ఆ పెరుగిన్నె ఇలా అందుకోండి ఇచ్చాడు. పెరుగన్నంలో వడ్డించుకుంటూ ఇవాళ ఆఫీస్ విశేషాల గురించి అడగాలనిపించటం లేదా అడిగింది మంజుల. ఏమైనా ఉంటే మీరే చెబుతారుగా. సరే, నేనే చెబుతాను వినండి. చెప్పండి. బెంగళూరులో ఒక ఆయన దగ్గర కోహినూర్ వజ్రం కన్నా పెద్దది విలువైనవి 9 ఉన్నాయట. ఒక మారు పేపర్లో ఆ విషయం వచ్చింది. వాటిని యజమాని పూర్వీకుల నుండి కుటుంబ పూజా సామాగ్రిలో భాగంగా పొందాడట. కొంతకాలం క్రితమే అవి అమూల్య వజ్రాలని తెలుసుకుని బ్యాంక్ లాకర్లో దాచాట. అయితే ఇవన్నీ నాకే తెలియదన్నమాట. బహుశా ఆ రోజు పేపరు మీరు మిస్ అయి ఉంటారు. అంతే అయి ఉంటుంది. ఇంతకీ ఆ వజ్రాల గురించి తాజా సమాచారం ఏమిటి అడిగాడు సుధీర్. వజ్రాల యజమానిని ఏదో విధంగా ఒప్పించడానికి రఘునాథ్ గారు బెంగళూరు వెళ్ళారు. అన్నీ కాకపోయినా కొన్నైనా అమ్మటానికి ఒప్పిస్తారేమో. ఏమో. ఇద్దరి భోజనాలు అయిపోయాయి. డైనింగ్ టేబుల్ మీద సర్ది వచ్చి సోఫాలో కూర్చుంది మంజుల. అప్పటికే సుధీర్ వచ్చి మరో సోఫాలో కూర్చుని ఉన్నాడు. టీవీ చూస్తున్నాడు. పెద్ద టీవీ స్క్రీన్, హోమ్ థియేటర్ అటాచ్ చేసి ఉంది. సినిమా హాల్లో కూర్చొని చూస్తున్న అనుభూతి కలుగుతోంది. సుధీర్కి పాత సినిమాలు చాలా ఇష్టం. సీడీలు కొనిపెట్టుకున్నాడు. సెలవు రోజుల్లో అదే కాలక్షేపం. విశాలమైన హాల్లో టీవీ ప్రత్యేక ఆకర్షణ. ఇంటికి రాగానే మంజుల టీవీ పెట్టుకుంటుంది. సుధీర్ కూడా వచ్చి చూస్తాడు. నిద్ర వచ్చేదాకా చూసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఈరోజు సుధీర్ HBO ఛానల్ చూస్తూ కూర్చున్నాడు. మంజుల లేచి తన గదిలోకి వెళ్ళింది. సుధీర్కి నిద్ర పట్టడం లేదు. మంజుల మనస్తత్వం అర్థం కావటం లేదు. తన ఆమె మీద గంపెడ ఆశతో ఉన్నాడు. ఆమె ఏదో ఒక రోజున ఓకే చెబుతుందని ఎదురు చూస్తున్నాడు. ఇవాళ ఆమె మాటలు విన్నాక ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. తనని ఇంకో పెళ్లి చేసుకోమందంటే తన మీద ఎలాంటి భావము లేనట్టేగా. ఏమిటి తనలో లోపం? తను అనాకారి కాడు. మంచి ఉద్యోగమే, ఆస్తిపాస్తులున్నాయి, చెడు అలవాట్లు లేవు, చెడు స్నేహాలు లేవు. మరి ఎందుకని మంజుల కణతలు నొక్కుకున్నాడు? ఆడవాళ్ల ప్రేమని ఎలా పొందాలో, వాళ్ళు మగవాళ్ల నుండి ఏమి కోరుకుంటారో రేపు సైకియాట్రిస్ట్ సలహా తీసుకుంటే సరి. తనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి గట్టిగా ప్రయత్నించసాగాడు. కొద్ది అడుగుల దూరంలో మంజుల పరిస్థితి అలాగే ఉంది. ఆమెకి నిద్ర పట్టడం లేదు. ఆలోచనలతో సతమతమవుతోంది. శ్యామల మాటలు చెవుల్లో ఇంకా రింగుమంటున్నాయి. హెచ్చరికలు కూడా. తను సుధీర్ని ఎందుకు భర్తగా అంగీకరించలేకపోతుంది? రెండో పెళ్లివాడనా? మనసులో ఏమూలో ఆ భావన దాగి ఉన్నట్లే ఉంది. అదే ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది. శ్యామల అన్నట్టు పెళ్ళైతే బావుణ్ణు అని ఎంతగా తహతహలాడింది. ఇప్పుడు ఈ నిర్లిప్తత ఎందుకొచ్చింది? సుధీర్లో తను తిరస్కరించదగిన కారణాలేమీ లేవు. పరమ సాత్వికుడు, జెంటిల్ మ్యాన్. అదే తనని ఆకట్టుకోవటం లేదా? హుషారుగా డైనమిక్గా ఉంటే ఆకట్టుకునేవాడేమో. ఎందుకో తన మనస్సు అతని పట్ల ఆకర్షణ చెందటం లేదు. అందుకే ఏమీ చెప్పలేకపోతోంది.
అంతలో రఘునాథ్ గుర్తొచ్చాడు. అతనితో పరిచయం, అటు తర్వాత అతనికి పిఏగా ఉద్యోగం, అతనిస్తున్న పెద్ద జీతం, సౌకర్యాలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ తనని అమితంగా ఆకట్టుకున్నాయి. హఠాత్తుగా తనను తాను ప్రశ్నించుకుంది. తను రఘునాథ్ని ఇష్టపడుతోందా? ఇష్టపడటం అంటే ఏమిటి? దాన్ని ప్రేమగా చెప్పటం కష్టం. ఇష్టం ప్రేమ ఒకటి కాదు. ఇంతకీ ప్రేమంటే అదేమిటో తనకి అనుభవంలోకి రాలేదు. సినిమా ప్రేమలన్నీ గుర్తు చేసుకుంది. దేవదాసు, ప్రేమాభిషేకం, ఆరాధన చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చూసింది. సావిత్రి నటన అద్భుతం. నాగేశ్వరరావు సంగతి చెప్పేదేముంది? అసలు అలాంటి వ్యక్తి నిజ జీవితంలో ఉంటాడా? నవ్వుకుంది. ఉంటే మాత్రం తనకి లభిస్తాడా? తను సావిత్రిలా స్పందించగలదా? సావిత్రి నిజ జీవితంలో ఎంత మోసపోయింది, చివరికి ఎంత క్షోభ నరకం అనుభవించింది. ప్రేమ ఇలా విషాదాంతం అవుతుందా? అమ్మో, ప్రేమల జోలికి పోకూడదు. ఏమిటి పిచ్చి ఆలోచనలు? ఎందుకిలా అయోమయంలో పడిపోతోంది? ఇందులోంచి ఎలా బయటపడాలి? ఆలోచనల మధ్య ఆమె కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి. ఏమైంది సార్ మీ బెంగళూరు ప్రయాణం? అనుకున్నదేదీ జరగలేదు. ఎందుకని? వాళ్ళు అయ్యంగార్లు, పెద్ద ఫ్యామిలీ. అందరికీ ఆ వజ్రాల మీద ఆశ, అధికారం రెండూ ఉన్నాయి. అందరూ ఒప్పుకోవాలి, కానీ ఒప్పుకునేలా లేరు. ఎందుకలా? వాళ్లల్లో ఒక సినిమా పిచ్చిగాడున్నాడు. వాడు ఎక్కువ వాటాకి పట్టుబడుతున్నాడు. ఇవ్వకపోతే అమ్మకానికి సహకరించనంటున్నాడు. మొత్తం వాటాదారులు ఎంతమంది? చట్ట ప్రకారం 9 మంది. తలొక వజ్రం తీసుకుంటే సరిపోతుందిగా. అక్కడ ఉన్నవి 9 వజ్రాలేగా. ఆ మాట చెప్పాను. వాటి విలువలు సమానం కాదు కదా. కొందరికి లాభం, కొందరికి నష్టం కదా అంటున్నారు. అయితే ఏమని నిర్ణయించారు? ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టాం. వాళ్ళని ఒప్పించడానికి నేను ప్రయత్నించొచ్చా? మీరా? రఘునాథ్ ఆమె కేసు ఆశ్చర్యంగా చూశాడు. మీకు అభ్యంతరం లేకపోతేనే. భలేవారే, దీనికి అభ్యంతరం ఏముంటుంది? ఏం చెప్పగలం? మీ ప్రయత్నం ఫలించవచ్చునేమో. ఫలితం గురించి ముందుగానే అంచనాలొద్దు. జస్ట్ ఒక ప్రయత్నం అంతే. అలాగే చేద్దాం. అయితే వెంటనే వెళ్తే బాగుండదు. కొంత గ్యాప్ ఇద్దాం. అలాగే అంది మంజుల. మందహాసం చేశాడు డాక్టర్ విజయ్ గోపాల్. సిటీలో అతను ప్రముఖ సైకియాట్రిస్ట్. సుధీర్ చెప్పిందంతా విన్నాడు. ప్రేమ ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్నకి అనేక సమాధానాలున్నాయి. ఎందుకు కలగదు అనేదానికి ఉన్నాయి. మనస్తత్వం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఊహాగానాలు, ఆకాంక్షలు, అపేక్షలు, ఆశయాలు, ఇలా మనసు అనేక వైవిధ్యాల కూడలిగా ఉంటుంది. కొందరి ప్రవర్తన మార్పు లేకుండా ఒకే రీతిలో ఉంటుంది. స్వీయ క్రమశిక్షణ లేదా చిన్నతనం నుండి అలవాటు పడిన బలవంతపు క్రమశిక్షణ అందుకు కారణాలు. అయితే వీళ్ల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ మంది స్వేచ్ఛాయుత మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రేమ ప్రతి మనిషికి ఉండాల్సిన ఒక మానవీయ ప్రాథమిక లక్షణం. అది జన్మతః సహజంగానే వస్తుంది. కానీ ఎదుగుతున్న కొద్దీ ప్రాపంచిక ప్రభావాల కారణంగా మనసులోకి స్వార్థం ప్రవేశించి ప్రేమని తరిమేస్తుంది. వయసుతో పాటు ప్రేమ శాతం తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమ ఉన్నా అది కూడా స్వార్థంలో ఒక భాగమవుతుంది. తన కుటుంబ సభ్యుల్నే, తమ మిత్రుల్నే, తమకు నచ్చిన వారినే ప్రేమిస్తారు. చాలామంది కల్తీ లేని స్వార్థజీవులుగా మారిపోతారు. ఇవాళ ప్రపంచంలోని అన్ని రోగాల కంటే ప్రేమరాహిత్యమే అతిపెద్ద రోగం. ఆడవాళ్ళ విషయం ఏమిటి? కాస్త అటు ఇటుగా వాళ్ళు అంతే. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎలా కలుగుతుంది? పరస్పర ఆకర్షణ మొదటి దశ. రెండో దశ అభిరుచులు కలవటం, తరచుగా సంభాషిస్తూ ఉండటం, మాటలు చర్యలు ద్వారా ఆత్మీయతని బలపరుచుకోవాలి. అసలు ఆమెకి నా పట్ల ఆకర్షణ ఉన్నట్టు లేదు. కొందరు ఆడవాళ్లలో స్త్రీతత్వం మరుగున ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీలలో ఇది కనిపిస్తుంది. వాళ్ళు బాధ్యతలకే ప్రాధాన్యత ఇస్తూ దాదాపు మగవారిలాగే ప్రవర్తిస్తారు. వీళ్లలో స్త్రీ సహజమైన సిగ్గు, బిడియం, స్పందనలు కనిపించవు. అంత మాత్రం చేత వాళ్ళు ప్రేమభావాలు లేనివాళ్లుగా అనుకోకూడదు. వాళ్లల్లో నిద్రాణంగా ఉండే స్త్రీ సహజమైన స్పందనల్ని జాగృతం చేస్తే ఎంతో మార్పు వస్తుంది. ఆ స్పందనలు ఎలా జాగృతం చేయాలి? అందరికీ ఒకే పద్ధతి పనిచేయదు. మనిషికో పద్ధతి ఉంటుంది. అది నిర్ణయించాలంటే ఆ మనిషిని బాగా పరిశీలించాలి. ఇంకా చెప్పాలంటే అధ్యయనం చేయాలి. అప్పుడు ఒక మార్గం దొరుకుతుంది. ఇందులో ఇంత కష్టముందా? నిరాశ నిస్పృహలతో అన్నాడు సుధీర్. మందహాసం చేశాడు డాక్టర్ విజయ్ గోపాల్. నిరాశ పడకండి. ఇంతకీ మీది ప్రేమ కోసం తంటాలో, పెళ్లి కోసం ప్రయత్నాలో స్పష్టంగా చెప్పలేదు అన్నాడు. అదేమిటి?
ప్రేమ వేరు పెళ్లి వేరా? ఆశ్చర్యంగా అడిగాడు. ప్రేమలన్నీ పెళ్లిగా పరిణమించవు. ప్రేమతో సంబంధం లేకుండానే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ప్రేమ మనసుల బంధం, పెళ్లి జీవితాల బంధం. పెళ్ళికి పరస్పరం ఇష్టపడితే చాలు. మళ్ళీ ఈ ఇష్టపడటానికి కొన్ని కారణాలుంటాయి. అందచందాలు, ఆస్తిపాస్తులు, ఉద్యోగ భద్రత వంటివి ప్రాధాన్యత వహిస్తాయి. మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దాన్ని ప్రేమతో జత చేయకండి. డాక్టర్ గారు, నేను ఆమెను ఎంతో ఇష్టపడుతున్నాను. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటున్నాను. ఆమె నా ప్రపోజల్ని ఒప్పుకోవాలంటే ఏం చెయ్యాలి? 1, మీ మనసులో భావాలేమీ తెలియనివ్వకండి. 2, ఆమె ఇష్టాలను గమనిస్తూ హుందాగా ప్రవర్తించండి. ఆమె స్వేచ్ఛకి భంగం కలగనివ్వకండి. ఆమె ఇష్టపడే ఒక హాబీని మీ హాబీ చేసుకొని దాంట్లో నిమగ్నమై ఉండిపోండి. ఆమె మిమ్మల్ని గమనిస్తూ ఉంటుందని మీకు తెలిసినా ఏమీ తెలియనట్లే ఉండండి. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించి రిజల్ట్ నాకు చెప్పండి. సుధీర్ మొహంలోకి వెలుగొచ్చింది. అతనికి ఇవి ఉపయుక్తమైన సలహాగా అనిపించింది. అలాగే డాక్టర్ గారు, 10 రోజుల్లో మీకు కనిపించి ప్రోగ్రెస్ చెబుతాను. వెళ్ళటానికి లేచాడు సుధీర్. ఆదివారం మంజుల కాస్త బద్దకించేది ఆ రోజే. రాత్రి టీవీలో ఆరాధన సినిమా వేశాడు. తనకెంతో ఇష్టమైన సినిమా. ఆలస్యంగా ప్రారంభించడంతో సినిమా పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. సుధీర్ పెందలాడే తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఆరాధన సినిమా చూడరా అని అడిగింది మంజుల. బాగా అలసటగా ఉంది, నిద్రొస్తోంది అన్నాడు ఆవలిస్తూ. తను ఇంకేమీ మాట్లాడలేదు. ఆలస్యంగా పడుకోవటంతో రోజు కన్నా ఆలస్యంగా నిద్రలేచింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి సుధీర్ వంటింట్లో కనిపించాడు. ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగానే 2 ప్లేట్లలో ఉప్మా పెసరట్టు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉంచాడు. మీరు టిఫిన్ చేయటం ఏమిటి? చేయకూడదా అన్నాడు నవ్వుతూ. ప్లీజ్ ముందు వీటిని ఆరగించండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తినటం ప్రారంభించాడు. మంజుల ఇంకేమీ మాట్లాడకుండా టిఫిన్ తినసాగింది. విమానం మెల్లగా గాల్లోకి లేచింది. మంజులది కిటికీ పక్కనే సీటు. బయటికి చూస్తుంటే ఎంతో థ్రిల్గా ఉంది. జీవితంలో మొదటిసారి విమాన ప్రయాణం ఎంతో ఉత్తేజంగా ఉంది. మంజుల మనసే కాదు, శరీరం కూడా గాలిలో తేలిపోతోంది. కలో నిజమో కూడా తేల్చుకోలేకపోతోంది. పక్కనే రఘునాథ్ లేకపోతే కలే అనుకునేది. బెంగళూరులో వజ్రాల యజమానితో మాట్లాడేందుకు తనని వెంట తీసుకెళ్తున్నాడు రఘునాథ్. ఎప్పుడూ విమానాల్లో ప్రయాణించే రఘునాథ్కి అదొక రొటీన్ కాబట్టి పరిసరాలు పట్టనట్లు ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. కాలం గడుస్తోంది. ఎయిర్ హోస్టెస్ వచ్చి స్నాక్స్ ప్లేట్స్ ఇచ్చింది. చిన్న చిన్న సమోసాలు కాస్త వేడిగానే ఉన్నాయి. తింటుంటే రుచిగా ఉన్నాయి. తర్వాత కూల్ డ్రింక్ ఇచ్చింది. 2 ఎయిర్ హోస్టెస్లు నవ్వు మొహాలతో అటు ఇటు తిరుగుతూ ప్రయాణికులకి కావాల్సినవి అందిస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఎయిర్ హోస్టెస్ అనే కంటే ఆకాశ సుందరి అనొచ్చేమో. నిజంగానే సుందరంగా ఉన్నారు. ప్రయాణంలో రఘునాథ్ మౌనంగానే ఉన్నాడు. కొంతసేపు సీటు మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. మంజుల కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండిపోయింది. విమానం మబ్బుల మీదుగా వెళ్తోంది. ఎంత అద్భుతంగా ఉంది. ఆకాశ వీధిలో ప్రయాణం. పాతకాలం నాటి పాట గుర్తొచ్చింది. ఆకాశ వీధిలో అందాల జాబిలి. అంతలో అనౌన్స్మెంట్ వినిపించింది. విమానం బెంగళూరు విమానాశ్రయంలో దిగబోతోంది. దయచేసి బెల్టులు కట్టుకోండి అని బెల్ట్ ఎలా కట్టుకోవాలో రఘునాథ్ చూపించాడు. ఎలా తీయాలో కూడా చెప్పాడు. మంజుల బెల్ట్ బిగించుకుంది. రఘునాథ్ కూడా. విమానం దిగటం తెలుస్తోంది. మంజుల కిటికీ బయట దృశ్యాలు చూస్తుండగానే విమానం రన్వే మీద దిగింది. మరి కాసేపట్లో టార్మెక్ చేరుకుంది. రఘునాథ్ వెంట విమానం దిగింది. మంజుల బయటికి రాగానే రఘునాథ్ ఫ్రెండ్ ఎదురొచ్చాడు. మీట్ మై ఫ్రెండ్ రామ్మూర్తి. మంజుల నమస్కారం చేసింది. వీరు మంజుల గారు, రండి, మీకు సుస్వాగతం అన్నాడు రామ్మూర్తి. ఆమె ఆశ్చర్యంగా చూస్తుంటే మీ గురించి నేనే చెప్పాను అన్నాడు రఘునాథ్ నవ్వుతూ. పదండి హోటల్కి వెళ్దాం అంటూ రామ్మూర్తి కారు వైపు దారి తీశాడు. చాలా ఖరీదైన కారు. డ్రైవర్ సెల్యూట్ చేసి తలుపు తెరిచాడు. వెనక సీట్లో మంజుల రఘునాథ్ కూర్చున్నారు. రామ్మూర్తి ముందు సీట్లో కూర్చున్నాడు. కారు బయలుదేరింది. మంజులకి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుంది. 5 స్టార్ హోటల్లో ప్రత్యేకంగా గది. రఘునాథ్ వేరే గది తీసుకున్నాడు. అతను ఎక్కడా గీత దాటటం లేదు. హుందాగా వ్యవహరిస్తున్నాడు. అది అతని పట్ల సద్భావనని, గౌరవాన్ని పెంచుతోంది. ఇంతకీ అతని వ్యక్తిగత జీవితం ఏమిటో? మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించలేదు. బ్రహ్మచారా? మరి సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటుంది.
నిండు కుండలా కనిపిస్తాడు. రైల్లో పర్సు పోయినప్పుడు ఎలాంటి ఆందోళన పడకపోవటం, 50 లక్షల చెక్కు గురించి కూడా చింతించకపోవటం. అఫ్కోర్స్ చెక్కు గనక ఇబ్బంది లేదు, బ్యాంకులో పేమెంట్ చేయకుండా ఆపవచ్చు. బహుశా అందువల్లనే పెద్దగా ఆందోళన పడి ఉండకపోవచ్చు. రఘునాథ్ది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా ఆమె అర్థం చేసుకుంది. ఇంటర్కమ్ మోగింది. హలో, నేను రఘునాథ్ని మేడం. చెప్పండి సార్. మీల్స్ మీ రూమ్కి పంపే ఏర్పాటు చేయమంటారా? మీరు? నేను రామ్మూర్తి నా రూమ్లో తీసుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే మాతో జాయిన్ కావచ్చు. ఏమీ అభ్యంతరం లేదు, నేను వస్తున్నాను అంటూ బట్టలు మార్చుకుని రఘునాథ్ రూమ్కి బయలుదేరింది మంజుల. కారు ఒక పక్కగా ఆపించాడు రామ్మూర్తి. మనం ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి, కారు సందులోకి వెళ్ళదంటూ దిగాడు. మంజుల, రఘునాథ్ కూడా కారు దిగారు. రామ్మూర్తి ముందు నడుస్తుంటే ఇద్దరూ అనుసరించారు. సన్నటి సందు మెయిన్ రోడ్కి పక్కగా ఉంది. దాదాపు 100 గజాలు నడిచాక ఒక పాతకాలం పెంకుటిల్లు కనిపించింది. ఆ వీధి అక్కడితో ఆగిపోయింది. ఇదే ఇల్లు, లోపలికి పదండి అంటూ ముందుకు నడిచాడు రామ్మూర్తి. ఎవరు అంటూ కళ్లపైన చేపెట్టి పరిశీలనగా చూస్తూ ప్రశ్నించాడు ఒక వృద్ధుడు. నేను రామ్మూర్తిని సార్. మీరా? మీతో ఎవరు? నా మిత్రుడు రఘునాథ్. ఆ ఆడమనిషి ఎవరు? ఆయన భార్య? గతుక్కుమని కాదు కాదు, ఆయన సెక్రటరీ అన్నాడు చప్పున. సరే రండి అంటూ నీరసంగా ఆహ్వానించాడు. ముందు వరండాలో చెక్క కుర్చీలున్నాయి, బాగా పాతబడి ఉన్నాయి. ఒకదానికి చేతులు విరిగి ఉన్నాయి. తను చెక్క పడక కుర్చీలో కూర్చుంటూ వాళ్ళని కూడా కూర్చోమన్నాడు. ముగ్గురు కూర్చున్నారు. చెప్పండి అన్నాడు ముసలాయన. రామ్మూర్తి చెప్పసాగాడు. శ్రీనివాసయ్యంగారు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ సమస్య ఎన్నాళ్ళైనా పరిష్కారం లేకుండా ఉండిపోతుంది. మీ ఆర్థిక బాధలు కూడా తీరవు. రామ్మూర్తి గారు క్రితంసారి కూడా చెప్పారు, వాటిని అమ్మాలంటే అందరూ ఒప్పుకోవాలి. మా ఆఖరివాడు తప్ప దాదాపు అందరూ ఒప్పుకున్నట్లే, వాడితోనే సమస్య అన్నాడు శ్రీనివాసయ్యంగార్. ఒకసారి అబ్బాయిని పిలవండి, ఇంకోసారి మాట్లాడి చూద్దాం. అలాగే అని ఇంట్లోకి చూస్తూ పెద్దగా, ఒరే చిన్నోడా అని కేకేశాడు. వస్తున్నా అంటూ ఒక యువకుడు వచ్చాడు. వీళ్ళు నీతో మాట్లాడతారట. దేని గురించి? ముందు కూర్చో, అవతల పెద్దవాళ్ళు వచ్చారు, నమస్కారం చెయ్యి. నమస్కారం మొక్కుబడి అని కూర్చున్నాడు కుర్చీలో. వీడు మా చిన్నబ్బాయి సుదర్శనం. చాలా మంచి పేరు అంది మంజుల. యువకుడు మొహం వికసించింది. మీరెవరు? మా నాన్నగారు సినిమా ప్రొడ్యూసర్, మా అన్నయ్య సినిమా డైరెక్టర్. టక్కున నోటికొచ్చింది చెప్పింది మంజుల. వింటున్న రామ్మూర్తి, రఘునాథ్ ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు. ఆమె కేసి చూస్తే కళ్లతోనే తన పథకం సూచించింది. ఆమె మాటలు సుదర్శనం మీద బాగా పనిచేశాయి. అలాగా, ఉండండి ఇప్పుడే వస్తా అంటూ లోపలికి పరిగెత్తాడు. ఒట్టి సినిమా పిచ్చిగాడు గొణుక్కున్నాడు ముసలాయన. మంజుల గారు అని ఏదో రహస్యంలా చెప్పబోతున్న రామ్మూర్తి సుదర్శనం రావటం చూసి ఆగిపోయాడు. ఇవి గోండి కాఫీలు. కంచంలో కాఫీ గ్లాసులు పట్టుకొచ్చి తలొకటి అందించాడు. తనొకటి తీసుకుని ఇప్పుడు చెప్పండి అన్నాడు. నోట్లో కాఫీ కొద్ది కొద్దిగా ఎత్తిపోసుకుంటూ పెదాలకు తగలకుండా. ముసలాయన కూడా కాఫీ ఎత్తి నోట్లో పోసుకుంటున్నాడు. వేడి కాఫీని అలా తాగటం అలవాట్లేని అతిథులు ముగ్గురు గ్లాసులు కింద పెట్టారు. కాఫీ తాగండి అన్నాడు సుదర్శనం. వేడి మీద తాగలేంలేండి, చల్లారక తాగుతాం అంది మంజుల. మీరు ఎత్తిపోసుకోనక్కర్లేదు, మామూలుగా తాగండి, పర్వాలేదన్నాడు. వెంటనే ముసలాయన కొడుకు కేసి చురుక్కుమనేలా చూశాడు. ఆ చూపుల భావాన్ని మంజుల గ్రహించింది. అలా తాగటం పద్ధతి కాదులేండి. సరే విషయానికి వద్దాం, చెప్పండి అన్నాడు సుదర్శనం. నాన్నగారు కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు, మీ గురించి విని చూడటానికొచ్చాను. మంజుల ఆ మాట అనటం ఆలస్యం. తన పర్సనాలిటీ, నటన అనుభవం, అంతవరకు చేసిన నాటకాల వివరాలు గుక్క తిప్పుకోకుండా వివరించాడు. మంజుల చప్పట్లు కొట్టింది. ఆమెను చూసి మిగతా ఇద్దరు కూడా చప్పట్లు కొట్టారు. మీరు మా సినిమాకి తప్పక పనికొస్తారు. థ్యాంక్స్ మేడం. నన్నెప్పుడు రమ్మంటారు? నేను ఎక్కడికి రావాలి? అన్ని వివరాలు మా నాన్నగారితో మాట్లాడి ఫోన్లో చెబుతాను. నేను సెలెక్ట్ అయ్యేలా చూడండి మేడం. మీ మేలు జన్మలో మర్చిపోలేను. దాని సంగతి నేను చూసుకుంటాను. వేరే విషయం కూడా మీతో మాట్లాడాలి. చెప్పండి మేడం. వీళ్ళిద్దరూ మా సినిమాలకి పెట్టుబడి పెడుతుంటారు. అలాగా, ఏదో వజ్రాల వ్యాపారం అని చెప్పారే, అది ఉంది. ఫైనాన్స్ కూడా చేస్తుంటారు. సరే, ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి. మీ వజ్రాలు వీళ్ళు మార్కెట్ చేస్తారు. దానివల్ల మీరొక్కసారిగా కోటీశ్వర్లైపోతారు. దానివల్ల 2 ప్రయోజనాలున్నాయి. ఏమిటవి? ఒకటి, మేం తీయబోయేది భారీ బడ్జెట్ సినిమా. అంటే రోబో లాంటిదా? అవును అంది మంజుల. అబ్బో, అంటే చాలా అవుతుందిగా. అందుకే మనం వజ్రాల్ని డబ్బుగా మార్చుకోవాలి. సినిమాలో మీరు కూడా వాటాదారులు కావచ్చు అంది మంజుల. నిజమా?
నమ్మలేనట్టు అడిగాడు. అక్షరాల నిజం. అయితే నాకు అభ్యంతరం లేదు, వజ్రాలు అమ్మి పెట్టమనండి అనగానే ముగ్గురు సంతోషించారు. సుదర్శనం తండ్రికేసి తిరిగి, నాన్న ఇంకెన్నాళ్ళు లాకర్లో ఉంచుతారు, వాటిని అమ్మేద్దాం అన్నాడు. అలాగే అన్నాడు శ్రీనివాస్ అయ్యంగార్. ఇంకేం ఆ ఏర్పాట్లేవో చూడండి అన్నాడు సుదర్శనం. ముగ్గురు వెళ్ళటానికి లేచారు. మళ్ళీ వస్తామని ముసలాయనికి చెప్పి బయటికి నడిచారు. వాళ్ళని కొంత దూరం పంపించి వెనుదిరిగాడు సుదర్శనం. కారు వెళ్తోంది. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా, అలా అనేశారేమిటి మంజుల గారు అన్నాడు రామ్మూర్తి మనసులో మాట ఆపుకోలేక. ఆ క్షణంలో అంతకంటే ఇంకే ఉపాయం తోచలేదు. దానివల్ల కొత్త సమస్యలు వస్తాయేమో సందేహంగా అన్నాడు రఘునాథ్. ఏదో ఉపాయం ఆలోచిద్దాం, ముందు వజ్రాలు అమ్మటానికి ఒప్పుకున్నాడు కదా, కరెక్టే అనుకోండి. ఇంకా రామ్మూర్తికి అనుమానాలు వదలటం లేదు. ఒక పని చేద్దాం అన్నాడు రఘునాథ్. ఏమిటది అడిగాడు రామ్మూర్తి. ఆ ముడి వజ్రాలని ప్రాసెస్ చేయటం, అమ్మటం ఇవన్నీ సెక్యూరిటీ రిస్కులతో కూడుకున్నవి. అందుకని మన అమెరికా డీలర్ జేమ్స్ ద్వారా ముడి వజ్రాలని అమ్మేద్దాం. మన కమిషన్ తీసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళకి బ్యాంకులో వేయిద్దాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలిగా సందేహంగా అన్నాడు రామ్మూర్తి. ఆ వ్యవహారం కూడా మేడం గారినే చూడమందాం అన్నాడు రఘునాథ్. ఆవిడ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది, నాకు బాగా నమ్మకం కలిగింది అన్నాడు రామ్మూర్తి. మంజుల ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో ఒకలాంటి భయం కలిగింది. తలకి మించిన భారం నెత్తిన పెట్టుకున్నానేమో అనే భావన భీతి గొలుపుతోంది. మేడం గారు, అంతా మీదే భారం, మీరెలా చెబితే అలా చేద్దాం అన్నాడు రామ్మూర్తి. మంజుల ఏమీ చెప్పలేని స్థితిలో ఉంది. కారు గమ్యం కేసి వెళ్తుంటే ఆమె మౌనంగా రోడ్డును మింగుతున్న వేగాన్ని గమనిస్తూ ఉండిపోయింది. ముడివజ్రాల డిజిటల్ ఫోటోలు చూస్తున్నాడు జేమ్స్. భూతద్దం కింద పరిశీలించాడు. అతనితో వచ్చిన వజ్రాల నిపుణుడు కూడా చాలాసేపు ఫోటోలు, ఇతర వివరాలు పరిశీలించాడు. వీటిని ప్రాసెస్ చేస్తే మంచి రేట్ వస్తుంది అన్నాడు నిపుణుడు. ముడి వజ్రాలుగా ఎంత ధర పలుకుతాయి? సుమారు 1000 కోట్లు. ప్రాసెస్ చేస్తే 3000 కోట్లు గ్యారంటీ. కానీ రిస్క్ చాలా ఉంది. వజ్రాలంటేనే రిస్క్. మరి సరే, ముడి వజ్రాలకి బేరం సిద్ధం చేయండి అన్నాడు రఘునాథ్. అలాగే అని వాళ్ళు నిష్క్రమించారు. మనం 10% బిజినెస్ కమిషన్ తీసుకుంటే 100 కోట్లు వస్తాయి. ఇద్దరం చెరిసగం తీసుకుందాం అన్నాడు రఘునాథ్. మరి మేడం గారికి అన్నాడు రామ్మూర్తి. ఆవిడెంత అడిగితే అంత. అబ్బే, నాకెందుకండి, నేను జస్ట్ మీ ఎంప్లాయీని, నా డ్యూటీ నేను చేశాను, దట్స్ ఆల్ అంది మంజుల. అది న్యాయం కాదు. మీరు రాకపోతే ఈ డీల్ కుదిరేది కాదు. ఆ సినిమా పిచ్చోడిని మీరు నిమిషాల్లో ఒప్పించారు, అందుకని అంటూ రామ్మూర్తి మిత్రుడు రఘునాథ్ కేసు చూశాడు. చెప్పు, పర్వాలేదు అన్నాడు రఘునాథ్. 1% అంటే 10 కోట్లు ఇద్దాం, మిగిలిన 90 కోట్లు చెరిసగం తీసుకుందాం అన్నాడు రామ్మూర్తి. బాగుంది, అలాగే చేద్దాం అన్నాడు రఘునాథ్. నెల రోజుల్లో అన్నీ సవ్యంగా ముగిశాయి. అయ్యంగార్ కుటుంబానికి 900 కోట్లు వచ్చాయి. తన వాటాకి 100 కోట్లు రాగానే సుదర్శన్ రెక్కలు మొలిచిన గరుడ పక్షిలా అయిపోయాడు. ఇప్పుడు తనే సినిమా నిర్మించడానికి సిద్ధమైపోయాడు. హీరో అతనే. నిండు చెరువులో మెండుగా కప్పలు చేరినట్లు పరాన్న బుక్కులైన సినీ మాయాగాళ్ళు అతని చుట్టూ చేరారు. మంజుల సంగతి అతను పూర్తిగా మర్చిపోయాడు. అన్న ప్రకారం మంజుల వాటాగా 10 కోట్లు సిద్ధం చేశాడు రామ్మూర్తి. అయితే మంజులకి మంచి ఇల్లు కొనుక్కోవాలనిపించింది. ఆమె కోరిక తెలుసుకుని బంజారా హిల్స్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇల్లు 6 కోట్లకి కొనిపెట్టాడు రామ్మూర్తి. రఘునాథ్ ఆమెకు ఒక కారు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆమె ఇంటికి సెక్యూరిటీని, పని మనుషుల్ని ఏర్పాటు చేశాడు. మంజుల పేరు మీద 2 బ్యాంకుల్లో డిపాజిట్లు చేయించాడు రామ్మూర్తి. నెల నెల ఆమె ఖాతాకి వడ్డీ జమ అయ్యేలా ఏర్పాటు చేశాడు. ఇంకా ఆమె కొత్త ఇంట్లోకి మారాల్సింది. ఇక మీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. నెలకి 3 లక్షల పైగా వడ్డీ వస్తుంది అన్నాడు రఘునాథ్. మీకు ఇష్టం ఉంటే మా వ్యాపారంలో పార్ట్నర్గా చేరొచ్చు అన్నాడు రామ్మూర్తి. భలే వారే, వ్యాపారం గురించి నాకేం తెలుసు అంది మంజుల. అదంతా మేం చూసుకుంటాం, మీరు కేవలం వర్కింగ్ పార్ట్నర్గా ఉండండి, 1% వాటా ఇస్తాం అన్నాడు. ఆమె రఘునాథ్ కేసు చూసింది. పర్వాలేదు, ఓకే అనండి అన్నాడు. మీరు చెబుతున్నారు గనక ఓకే అంటున్నాను. వెరీ గుడ్, మీరు మాతో కలిశారంటే లక్ష్మీదేవి అనుగ్రహించినట్లే అన్నాడు రామ్మూర్తి ఉత్సాహంగా. మరీ అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు. ఇందులో అతిశయోక్తి ఏముంది? ఒక్క డీల్లోనే 100 కోట్ల లాభం వచ్చింది. ఇంకా ఎన్ని 100 కోట్లు రాబోతున్నాయో. అన్నట్లు మీరు
కొత్త ఇంట్లోకి ఎప్పుడు మారబోతున్నారు అని అడిగాడు రఘునాథ్ మంచి రోజు చూసి. మా ఆస్థాన సిద్ధాంతి ఉన్నాడులేండి, ఆ విషయం నేను చూస్తానన్నాడు రఘునాథ్. సరే అయితే అంది మంజుల. సుధీర్కి నోట మాట రాలేదు. మంజులకి 10 కోట్ల కమిషన్ రావటం, బంజారా హిల్స్లో ఇల్లు, బ్యాంక్ డిపాజిట్, కొత్త కారు. అయితే త్వరలో ఇల్లు మారిపోతారా నీరసంగా అడిగాడు సుధీర్ మంచి రోజు చూసి. ఆ రోజు ఆనందంతో మంజులకి, దుఃఖంతో సుధీర్కి అన్నం తినబుద్ధి కాలేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. మంజులకి భవిష్యత్ గురించి తలుచుకుంటుంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఇదంతా తన అదృష్టమా, రఘునాథ్ అతని మిత్రుడు రామ్మూర్తి సౌజన్యమా? బంజారా హిల్స్ అంటే కోటీశ్వర్లుండే ప్రదేశం. తనిప్పుడు కోటీశ్వరరాలే కదా. ఆమె తృప్తిగా నిద్రకు ఉపక్రమించింది. సుధీర్కి నిద్ర పట్టడం లేదు. తను అనుకున్నవేమీ జరగటం లేదేమిటి? మంజులని మెల్లగా తన దారికి తెచ్చుకుందామనుకుంటే అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. ఇక ఆమె మీద ఆశలు పెట్టుకోవటం అనవసరం. ఆహా, మంజుల ఎంత అవకాశవాది! వచ్చింది తన ఆహ్వానం మీద. ఉద్యోగం ఇప్పించింది తను. ఆ ఉద్యోగం ద్వారా అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు నిర్దయగా, నిర్మోహమాటంగా తనని వదిలేసి వెళ్ళిపోతోంది. ఏం చేయాలి ఇప్పుడు? శ్యామలకి చెబితే లాభం లేదు. శ్యామల అన్ని ప్రయత్నాలు చేసింది. మంజుల ఏ సలహా వినదు. తన మార్గంలో తను వెళ్ళిపోతుంది. ఎన్ని ఊహించుకున్నాడు? మంజుల తన భార్య అయితే ప్రపంచాన్ని జయించినట్లేనని సంబరపడేవాడు. తనది అందమైన జీవితంగా మారిపోయేది. ఇప్పుడు అందుకు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. సుధీర్ బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదివారం నేను బంజారా హిల్స్ ఇంటికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. మంజుల మాటలు భీష్ముడి శరీరానికి అర్జునుడి బాణాల్లా గుచ్చుకున్నాయి. సుధీర్ మనసు నెత్తురోడుతోంది. తప్పదా? దాదాపు దీనంగా అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఎలా తప్పుతుంది? ఆ ఇల్లు ఖాళీగా ఉంచలేం కదా. అద్దెకి వచ్చేమో. నేను పరాయి ఇంట్లో ఉండి స్వంత ఇల్లు అద్దెకివ్వాల్సిన కర్మేమిటి? అంత కటువుగా అన్నాక ఇంకేమీ మాట్లాడాలనిపించలేదు. అంతలో మంజుల సెల్ ఫోన్ మోగింది. హలో. ఫోన్లో ఎవరో ఆదుర్దాగా మాట్లాడుతున్నారు. వింటున్న మంజుల మొహం చూస్తుండగానే వివర్ణమైంది. ఎప్పుడు? అంది ఆదుర్దాగా. అలాగే అంటూ ఫోన్ పక్కన పెట్టి చేతుల్లో మొహం దాచుకొని బోరున విలపించడం చూసి సుధీర్ కంగారు పడ్డాడు. ఏమైంది మంజుల గారు? మా అమ్మ పోయిందట, ఏడుస్తూనే చెప్పింది. ఎప్పుడు? గంట క్రితమే. పదండి, నేను వస్తాను మీతో, నా కారులో వెళ్దాం. ముందు రఘునాథ్ గారికి ఫోన్ చేయాలంటూ గబగబా ఫోన్ చేసింది. 2 నిమిషాలు మాట్లాడింది. డ్రైవర్తో కారు పంపిస్తాను అనటం వినిపించింది సుధీర్కి. మంజుల గబగబా ప్రయాణానికి సిద్ధమవసాగింది. సుధీర్ సందిగ్ధంలో పడ్డాడు. రఘునాథ్ పంపిస్తానన్న కారు ఆయిందే అయి ఉంటుంది. మంజులకి ఇచ్చిన కారు ఇక్కడే ఉంది. డ్రైవర్ సెలవు మీదున్నాడు. తనని రమ్మంటుందో లేదో. ఒకవేళ రమ్మంటే ఎందుకైనా మంచిదని గదిలోకి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకున్నాడు. బ్యాంకుకు ఫోన్ చేసి 3 రోజులు సెలవు చెప్పాడు. హాల్లోకి వచ్చే సోఫాలో కూర్చున్నాడు. అంతలో రఘునాథ్ కారు వచ్చింది. మంజుల సామాను డ్రైవర్కి ఇచ్చింది. బయటికి వెళ్ళబోతూ మీరు రావటం లేదా అడిగింది తాపీగా కూర్చున్న సుధీర్ని చూస్తూ. మీరు రమ్మంటే వస్తాను, రండి అంటూ వెళ్ళి కారులో కూర్చుంది మంజుల. కారు 4 గంటల్లో విజయవాడ చేరుకుంది. మరో అరగంటలో కంకిపాడు. మంజుల ఇల్లు రోడ్డుకి దూరంగా ఉంది. కారు వెళ్లేసరికి బంధువులంతా గుమిగూడి ఉన్నారు. తాటాకు పందిరి కింద శవం ఉంచారు. మరోపక్క పాడే సిద్ధం చేస్తున్నారు. మంజుల తండ్రి సర్వం కోల్పోయిన వాడిలా పెరిగిన గడ్డంతో ఒక పక్కన కూర్చున్నాడు. శ్యామల అక్కడే ఉంది. మంజులని అక్కున చేర్చుకుని ఓదార్చింది. మంజుల తల్లి శవం మీద పడి భోరున ఏడ్చింది. సుధీర్ సమీపానికి వెళ్ళి శరీరాన్ని పరిశీలనగా చూశాడు. కష్టాల నుంచి నిష్క్రమించినట్టు నిర్వేదంగా ఉంది మొహం. నిద్రపోతున్నట్టుగానే ఉంది. మరణం శాశ్వత నిద్ర. ఆత్మ నిష్క్రమించాక శరీరానికి విలువలేదు. వీలైనంత త్వరగా అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. నిప్పుకో నేలకో దేహాన్ని ఒప్పగిస్తాడు. సుధీర్కి ఓదార్చడం తెలియదు. ఎవరన్నా దుఃఖిస్తుంటే చూడలేడు. మనసు బరువెక్కుతోంది. మౌనంగానే బాధని పంచుకుంటాడు. కొద్ది నిమిషాల తర్వాత శ్యామల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సమీపంలో ఎవరూ లేకుండా చూసి మంజుల ఏమైనా మారిందా అని మెల్లగా అడిగింది. లేదు, బహుశా మారదు కూడా అంటూ క్లుప్తంగా ఆమె విశేషాలు చెప్పాడు. శ్యామల నిట్టూర్చింది. కొడుకులు లేకపోవటంతో తల్లికి మంజుల తలకొరివి పెట్టింది. కర్మకాండల్ని ఆమె చేస్తానంది. సుధీర్ ఆ రోజంతా అక్కడే గడిపాడు. మన ఇంటికి రావా అడిగింది శ్యామల. ఇటు వచ్చి అటు రాకూడదంటారు కదా. నాకు అలాంటి పట్టింపులు లేవు, కానీ సాంప్రదాయాన్ని గౌరవించాలి అన్నాడు సుధీర్. మర్నాటికి చాలామంది బంధువులు వెళ్ళిపోయారు.
దేవత లేని గుడిలా ఆ ఇల్లు బోసిపోయి ఉంది. ఇక తను అక్కడ ఉండి చేయాల్సిందేమీ లేదనిపించింది సుధీర్కి. మీరు కర్మకాండలు అయ్యేదాకా ఉండాలి కదా? మంజులని అడిగాడు. అవును, నేను ఈరోజు బయలుదేరుతాను. అలాగే శ్యామలతో చెప్పి సుధీర్ తిరుగు ప్రయాణమయ్యాడు. సాయంత్రం 7 గంటలు. సుధీర్ పని ముగించుకొని బ్యాంకులోంచి బయటకొచ్చాడు. ఎదురుగా ఇరానీ రెస్టారెంట్లో టీ తాగాడు. మనసంతా శూన్యంగా అనిపించింది. సినిమా చూడాలనిపించింది. సంగం థియేటర్లో ఉమ్రాన్ జావ్ ఆడుతోంది. కారు అటు పోనిచ్చాడు. టికెట్లు తేలిగ్గానే దొరికాయి. అప్పర్ క్లాస్లో కూర్చున్నాడు. జనం పల్చగా ఉన్నారు. బాగా వెనక సీట్లో కూర్చోవటం అలవాటు. అక్కడెవరో కూర్చున్నారు. 2 సీట్లు వదిలి అవతల కూర్చున్నాడు. సినిమా మొదలైంది. హాల్ అంతా చీకటి, ఏసీ చల్లదనం. సుధీర్కి హిందీ సినిమాలు ఇష్టం. ఉమ్రాన్ జాన్లో రేఖా నటన పతాక స్థాయిలో ఉంటుంది. అద్భుతమైన గజల్స్ కొద్ది కొద్దిగానే సుధీర్కి అర్థమైనా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. గతంలో 2 సార్లు చూశాడు, అయినా చూడాలనిపిస్తుంటుంది. ఆ సినిమా మొదటిసారి వరంగల్లో చూశాడు. అక్కడి మేనేజర్ మార్వాడి చాలా సరదాగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి చూసిన మొదటి సినిమా అదే. ఇటీవల ఆయన కాలం చేశాడు. ఆ సినిమా చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తాడు. కొన్ని సంఘటనలు, కొందరు మనుషులు జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. సుధీర్ ఉలిక్కిపడ్డాడు. అతని పక్కన ఎవరో స్త్రీ కూర్చుంది. సెంటు పరిమళం గుబాళిస్తోంది. అతనికి ఇబ్బంది అనిపించింది. లేవబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ప్లీజ్ వెళ్ళిపోకండి, కూర్చోండి అంది. మెల్లగా. చీకట్లో ఆమె మొహం తెలియటం లేదు. మాట మధురంగా ఉంది. సుధీర్ కూర్చుండిపోయాడు. కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయిందామె. ఇంకా తన చేతిని పట్టుకునే ఉంది. సుధీర్ చేతిని మెల్లగా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆమె మరింత గట్టిగా పట్టుకుంది. అతను ఆలోచనలతో తడిసిపోతున్నాడు. ఇలాంటి అనుభవం అతని జీవితంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. ఎవరీమే? ఎందుకిలా ప్రవర్తిస్తోంది? కాల్గర్లేమో, లేకపోతే అపరిచిత వ్యక్తితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? ఈమెనెలా తప్పించుకోవటం? ఇంతలో ఇంటర్వెల్ లైట్లు వెలిగాయి. అప్పుడు ఆమె కేసి చూశాడు. 25 ఏళ్ళు ఉండొచ్చు. మనిషి నిండు చందమామల అందంగానే ఉంది. మీరేం చేస్తుంటారు? బ్యాంక్ ఆఫీసర్. నా పేరు సునంద. మీ పేరు? చెప్పటానికి తటపటాయించాడు. చెప్పండి, పర్వాలేదు. నా వల్ల మీకేమీ ఇబ్బంది ఉండదు. మెల్లగా చెయ్యి విడిపించుకొని భాస్కర్ అన్నాడు. మంచి పేరు అంది మందహాసం చేస్తూ. అతని చూపుల్లో భావాన్ని గ్రహించినట్లు మీ ఊహ కరెక్టే, నేను కాల్గర్ల్ని అంది. సుధీర్ దిమ్మెరపోయాడు. ఈమె ఆలోచనల్ని పసిగట్టగలదా? నేను ఎంఏ సైకాలజీ చదివాను అంది తన మాటలకి కొనసాగింపుగా. అతను ఆశ్చర్యంగా చూశాడు. మరి ఇలా ఎందుకు జీవిస్తున్నాననేగా మీ ప్రశ్న? దానికి చాలా కథ ఉంది. ఇదిగో నా విజిటింగ్ కార్డు. ఒకసారి రండి, మాట్లాడుకుందాం. విజిటింగ్ కార్డ్ కేసు చూశాడు. సునంద, ఎంఏ, టీవీ ఆర్టిస్ట్. మీరు టీవీ ఆర్టిస్టా? ఆమె జవాబుగా మందహాసం చేసింది. అదొక అందమైన అబద్ధం. మెల్లగా అంది. మీ విజిటింగ్ కార్డు ఇస్తారా? సారీ, తీసుకురాలేదు. పేరులాగానే ఇది అబద్ధమే. భాస్కర్ గారు, మీరేమీ అనుకోకపోతే చిప్స్ ప్యాకెట్ తెస్తారా? అది తింటూ సినిమా చూడటం నాకు ఇష్టం. ప్లీజ్. సుధీర్ సీట్లోంచి లేచి బయటకెళ్ళాడు. వరండాలో నిలబడి ఆలోచించాడు. ఇలాంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిది కాదు, తుంచుకోవటమే మంచిది. ఇలా అనుకున్నాక అతనికి రిలీఫ్ అనిపించింది. కారు దగ్గరికి వెళ్ళి బయటికి డ్రైవ్ చేశాడు. కాలింగ్ బెల్ మోగింది. సుధీర్ తలుపు తీశాడు. ఎదురుగా మంజుల. వెనకాల డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చాడు. తప్పుకొని దారి విడిచాడు. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. డ్రైవర్ ఆమె సామాన్ గదిలో ఉంచి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. సుధీర్ సోఫాలో కూర్చొని మళ్ళీ సినిమా చూడసాగాడు. అది దేవానంద్ సినిమా గైడ్. వహిద వైముఖ్యాన్ని బాధగా భరిస్తూ దేవానంద్ పాడుతున్నాడు. ఎస్డి బర్మన్ ట్యూన్లన్నీ మనసు తంత్రుల్ని మీటుతున్నాయి. సుధీర్కి ఆ పాటతో తన జీవితానికి పోలిక ఉన్నట్లు అనిపించింది. కొన్ని అనుబంధాలు అకారణంగా పుట్టుక్కును తెగిపోతాయి. వేదన మిగులుతుంది. పాడలేని వీణ నెత్తురు కన్నీరు కారుస్తుందేమో. ఎంత వద్దనుకున్నా మనసులోంచి మంజుల మీద ఆలోచనలు పోవటం లేదు. బంజారా హిల్స్కి వెళ్ళిపోతే మనిషి కూడా కనిపించదు. మెల్లగా మర్చిపోవటానికి ప్రయత్నించాలి. మంజుల ఎంతసేపటికి తన గదిలో నుంచి బయటికి రాదని అర్థమైపోతోంది. కమర్షియల్ బ్రేక్ వచ్చింది. ఏవేవో అడ్వర్టైజ్మెంట్లు. టీవీ కట్టేసి తన గదిలోకి వెళ్ళాడు సుధీర్. మంజుల భోజనం చేసిందో లేదో సీరియస్గా తన గదిలోకి వెళ్ళిపోయింది. భోజనం చేయకపోతే హోటల్కి వెళ్ళొచ్చు. అడగాలా వద్దా?
అడిగితే సరిగ్గా సమాధానం చెబుతుందో లేదో. తన ఇంట్లో ఉంది, అడగటం తన ధర్మం. మంజుల రూమ్ దగ్గర నిలబడి తలుపు మీద తట్టాడు. 2 నిమిషాల్లో తలుపు తీసుకుంది. బాగా ఏడ్చినట్లు మొహం ఉబ్బరించి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పర్వాలేదు చెప్పండి. భోజనానికి బయటకెళ్దాం. ఆకలి లేదు. మెల్లగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోండి. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి నన్ను ఏకాంతంగా వదిలేయండి అంది తలుపులు వేసుకునింది. సుధీర్కి ఆమె ధోరణి బాధ కలిగించింది. తనని పరాయివాడిగా చూస్తోంది. ఇక ఆమె గురించి పట్టించుకోవటం అనవసరమని నిర్ణయించుకున్నాడు. తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం బంజారా హిల్స్లో మంజుల బంగళా. ఆ ఇంటికి ఆనంద అని పేరు పెట్టాడు రఘునాథ్. 2 తోటమాలులు, 2 సెక్యూరిటీ, 2 పని మనుషుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఆనంద బంగళాని చక్కగా నిర్వహిస్తున్నారు. రామ్మూర్తి ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. సిటీలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. భార్యతో పాటు అందులో కాపురం ఉంటున్నాడు. మంజుల తండ్రిని తన దగ్గర ఉండమని కోరింది. కానీ ఆయన పల్లెటూరి బంధాన్ని తెంచుకోలేక అక్కడే శేష జీవితం గడిపేందుకు నిశ్చయించుకోవటంతో కూతురి మాట మన్నించలేదు. ఒక్కటి మాత్రం గట్టిగా కోరాడు, త్వరలో పెళ్లి చేసుకోమని. మంజుల మౌనంగా విని ఊరుకుంది. హైదరాబాద్ రాగానే బంజారా హిల్స్ నివాసానికి మారిపోయింది. సుధీర్ ఆ సమయంలో ఇంటి దగ్గర లేడు. పని మనిషికి చెప్పి తన రూమ్ ఖాళీ చేసి సామాన్తో కారులో వెళ్ళిపోయింది. తనకి కనీసం చెప్పలేదని సుధీర్ చాలా బాధపడ్డాడు. బాధని అలాగే దిగమింగాడు. క్రమంగా మంజులని మర్చిపోవటానికి ప్రయత్నించసాగాడు. ఎంత మర్చిపోదామనుకుంటుంటే అంతగా గుర్తుకొస్తోంది. ఆత్రేయ చెప్పింది నిజమే. మనిషికి మనసే తీరని శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. రఘునాథ్, రామ్మూర్తి వ్యాపార విషయాలు చర్చించడానికి వారానికి కనీసం 2 సార్లు మంజుల దగ్గరికి వస్తున్నారు. ఒక్కోసారి రామ్మూర్తి ఒక్కడే వస్తాడు. ఇంటర్నెట్లో సమాచారం సేకరించి చర్చిస్తూ ఉంటాడు. నిజానికి మంజులకి వజ్రాల గురించి ఏమీ తెలియదు. రామ్మూర్తికి వజ్రాలు, రత్నాల మీద అపారమైన జ్ఞానం ఉంది. వజ్రాల వెలని ఖచ్చితంగా నిర్ణయించి చెప్పటంలో అతని పేరు ముందుంటుంది. అతను వివరిస్తుంటే వజ్రాల నాణ్యత ఎలా నిర్ణయించాలో ఆసక్తిగా మంజుల వింటూ ఉంటుంది. ఆ రోజు ఆదివారం. రఘునాథ్ ఎవరో బంధువుల పెళ్లిలో పాల్గొనేందుకు రాజస్థాన్ వెళ్ళాడు. రామ్మూర్తి భోజనం తర్వాత వస్తానని ఫోన్ చేశాడు. వచ్చేటప్పుడు రఘునాథ్ ఫోటో ఒకటి తీసుకురమ్మని చెప్పింది మంజుల. 2 కలిసి దిగిందుందని, రఘునాథ్ది విడిగా లేదని చెప్పాడు రామ్మూర్తి. అదే తీసుకురమ్మని చెప్పింది. అలాగేనని చెప్పాడు. మంజుల ఈలోగా ఇంటి గోడలకి ఇంపుగా ఉన్న పెయింటింగ్స్ అక్కడక్కడ అలంకరించింది. తననింత స్థాయిని కల్పించిన మహోన్నత వ్యక్తి రఘునాథ్ ఫోటో తన ఇంట్లో ఉంచాలని అనిపించింది. అందుకే రామ్మూర్తికి అలా చెప్పింది. ఆ మాటకొస్తే రామ్మూర్తి కూడా తనకి లాభంలో వాటా ఇప్పించిన ఉత్తముడే కదా. 2 కలిసిన ఫోటో ఉండటమే సబబు. ఇలా అనుకుంటూ ఆ ఫోటో ఎక్కడ ఉంచాలా అని తగిన చోటు కోసం కళ్ళతో వెతికింది. డ్రాయింగ్ రూమ్లో పుస్తకాల షెల్ఫ్ పక్కన ఫోటో ఉంచడానికి వీలైన చోటు కనిపించింది. ఇక్కడ ఉంచితే బాగుంటుందనుకుంది. అప్పుడు ఆకలి అనిపించింది. భోజనం చేస్తుంటే సుధీర్ గుర్తొచ్చాడు. మనిషి మంచివాడే, ఎందుకో అతన్ని పెళ్లి చేసుకోవాలనిపించటం లేదు. పెళ్లి గురించి తండ్రి చెప్పిన మాటలు మనసులో మెదిలాయి. తల్లి కూడా తన పెళ్లి గురించి తాపత్రయపడుతుండేది. తను కూడా పెళ్లి గురించి తపన పడింది. జీవితం అనుకోని మలుపులు తిరగటంతో పెళ్లి ధ్యాస తగ్గింది. ఒక మంచి భర్త, చక్కని ఇల్లు, ఆర్థిక బాధలు లేని సంసారం, పండంటి పిల్లలు, సగటు ఆడది ఇలాంటి కలలతో సతమతమవుతుంటుంది. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జీవిత సత్యాల్ని చిన్న మాటలతో ఎంత గొప్పగా చెప్పాడు ఆత్రేయ. మనుషులుండరు, మాటలు జ్ఞాపకాలు మిగిలిపోతాయి. అమ్మ లేదు, అమ్మ జ్ఞాపకాలు పోవు. కొన్నాళ్లకు తను ఉండదు. తనని ప్రేమించే వాళ్ళకి జ్ఞాపకంగా ఉండిపోతుంది. ప్రేమ. తనని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? సుధీర్ తనని ప్రేమిస్తున్నాడా? కానీ తనకి అతని మీద ఆసక్తి లేదు. రఘునాథ్కి తన పట్ల ఎలాంటి భావం ఉందో, ఎందుకనో తన మనసు రఘునాథ్ వైపు ఆకర్షించబడుతోంది. తెలుగువాడు కాదు, పెళ్ళైందో లేదో తెలియదు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? ఒకవేళ చేసుకుంటే వివాహ వైఫల్యమా లేక బ్రహ్మచారా? వీటిలో ఏ ఒక్క విషయమూ తెలుసుకునే అవకాశం ఇంతవరకు కలగలేదు. బహుశా రామ్మూర్తికి తెలిసే ఉంటుంది. 2 ఆప్తమిత్రులే కదా. ఇతర ఇబ్బందులేవి లేకుండా ఉంటే రఘునాథ్ ఒప్పుకుంటే తను అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు తను వజ్రాల రాణి అవుతుంది. 1000 కోట్లు ఖరీదు చేసే వజ్రాల యజమానికి భార్య అవుతుంది. అప్పుడు తన స్థాయి ఇంకా పెరిగిపోతుంది. సొసైటీలో తనకొక
గుర్తింపు వస్తుంది. తనొక ప్రముఖురాలిగా గుర్తించబడుతుంది. కారు వచ్చిన శబ్దం వినగానే ఆలోచనలు తెగిపోయాయి. ఆతృతగా బయటకొచ్చింది. రామ్మూర్తి మందహాసం చేస్తూ లోపలికొస్తున్నాడు. నవ్వుతూ స్వాగతం, రండి రండి అంది. రామ్మూర్తి లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఇదిగో మీరడిగిన ఫోటో అంటూ ఇచ్చాడు. అందులో రఘునాథ్ మాత్రమే ఉన్నాడు. రామ్మూర్తి లేడు. ఇదేమిటి, ఇద్దరి ఫోటో తెస్తానన్నారుగా అంది ఆశ్చర్యంగా చూస్తూ. మీరు ప్రత్యేకంగా రఘునాథ్ ఫోటో అడిగారు కదా, అందుకని కంప్యూటర్లో రఘునాథ్ ఫోటో వేరు చేయించి తెచ్చాను. మీ ఇద్దరి ఫోటో కాపీ కూడా ఇవ్వండి. ఇది చాలదా, మళ్ళీ అదెందుకు? చమత్కారంగా చూస్తూ అడిగాడు రామ్మూర్తి. ఫోటోలు ఎందుకు అడుగుతున్నారో మీకు చెప్పండి. నేనెక్కడో పల్లెటూరులో పుట్టి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి చదువుకోగలిగాను. హైదరాబాద్ రావటానికి కారణం వేరు. తీరా వచ్చాక రఘునాథ్ గారికి పిఏగా చేరటంతో నా జీవితమే మారిపోయింది. ఇదంతా మీ ఇద్దరి వల్లనే కదా. అందుకోసం కృతజ్ఞతగా మీ ఫోటోలు మా ఇంట్లో ఉంచాలనుకున్నాను. బాగానే ఉంది, కానీ రఘునాథ్ ఫోటో ఒక్కటి సరిపోతుంది. అతని ద్వారానే కదా నేను పరిచయమైంది. మీ వల్లనే ముడివజ్రాల బేరం కుదిరింది. లేకపోతే ఆ సినిమా పిచ్చి అయ్యంగారిని ఒప్పించటం ఎవరి వల్ల కాదు. అదంతా దైవానుగ్రహం. లేకపోతే ఇవన్నీ జరిగేవి కావు. అన్నట్టు మీ డ్రైవర్ సరిగ్గా వస్తున్నాడా? ఎక్కడొస్తున్నాడు? ఎప్పుడు ఏదో వంక చెప్పి ఎగ్గొడుతూ ఉంటాడు విసుగ్గా అంది. హాయిగా డ్రైవింగ్ నేర్చేసుకోండి, ఏ సమస్య ఉండదు. అందుకు అవసరమైన ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు రామ్మూర్తి. అదేదో త్వరగా చూడండి, బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. రేపే ఆ ఏర్పాటు చేస్తాను. డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని డ్రైవింగ్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ దింపుతారు. చాలా థ్యాంక్స్ రామ్మూర్తి గారు. ఒక్క క్షణం అంటూ ఫ్రిడ్జ్లోంచి పళ్ళరసం తీసి గ్లాస్లో పోసిచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మంజుల గారు? లంచ్ చేసి వచ్చాను. జ్యూస్కేమీ పర్వాలేదులేండి అంటూ గ్లాస్ చేతికిచ్చింది. సరే అంటూ కొద్దిగా తాగసాగాడు. మంజుల ఎదురు సోఫాలో కూర్చుంది. కొద్ది నిమిషాల మౌనం తర్వాత మెల్లగా మనసులో మాట బయటపెట్టింది. రామ్మూర్తి గారు, రఘునాథ్ గారి ఫ్యామిలీ కనబడదేమిటి? అసలు ఉంటేగా కనిపించటానికి. అంటే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదా? ఫ్యామిలీ లేదంటే అదేగా అర్థం నవ్వుతూ అన్నాడు. ఎందుకు చేసుకోలేదు? తగిన జోడీ దొరక్క. అంటే ఆయనకి ఇష్టమైన అమ్మాయి ఇన్నేళ్లలో ఎవరూ కనిపించలేదా? అనుకుంటాను. ఇంతకీ ఆయనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టా లేనట్టా? ఇంత కుతూహలంగా ఎందుకు అడుగుతున్నారు? ఆ ప్రశ్నకి ఆమె కాస్త తడబడింది. తెలుసుకోవాలనిపించింది. నాకు అర్థమైంది, మీరు ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అవునా? అవును, అన్నీ అనుకూలిస్తే. రామ్మూర్తి నిర్లిప్తంగా మందహాసం చేశాడు. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా అడిగింది మంజుల. తప్పొప్పుల సంగతి నేను మాట్లాడను, కానీ దేనినైనా నాణ్యానికి రెండు వైపులా చూసినట్లు అవగాహన చేసుకోవాలి. అప్పుడే నిర్ణయానికి రావాలి. అంటే బిజినెస్ పార్ట్నర్ వేరు, లైఫ్ పార్ట్నర్ వేరు. ఈ తేడా మీరు అర్థం చేసుకోవాలి. నేనైనా రఘునాథ్ అయినా మీకు బిజినెస్ పర్సన్స్గానే తెలుసు. మా వ్యక్తిగత జీవితాలు వేరుగా ఉంటాయి. కాస్త అర్థమయ్యేలా చెప్పకూడదు? చెబుతాను, కానీ మీరు మరోలా అనుకోకూడదు. అనుకోను, చెప్పండి. రఘునాథ్కి రెండో జీవితం ఉంది. విలాసంగా జీవిస్తాడు. తన ఆనందం కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. విలాస జీవితం అంటే వైన్ అండ్ ఉమెన్. మై గాడ్, షాక్ తిన్నట్లంది మంజుల. నమ్మలేనట్లు చూస్తూ, మీరు చెప్పినవని నిజాలేనా అంది. మందహాసం చేశాడు రామ్మూర్తి. మంజుల గారు, స్ప్లిట్ పర్సనాలిటీ గురించి మీరు విన్నారో లేదో? ప్రతి మనిషికి రెండు వ్యక్తిత్వాలుంటాయి. ఒకటి ప్రపంచం కోసం, రెండు తన కోసం. శ్రీకృష్ణ పాత్రధారి రంగస్థలం వరకే ఆ పాత్రలో ఉంటాడు. నాటకం అయిపోగానే తన అసలు రూపంలోకి మారిపోతాడు. రజనీకాంత్ సినిమాలో ఉన్నట్టుగా బయట ఉండడు. ఇలా ఉంటుంది వాస్తవ జీవితం. ఎందుకనో రఘునాథ్ గురించి అలా అనుకోలేకపోతున్నాను అంది అపనమ్మకంగా మంజుల. ఓకే, మీ కళ్ళతో మీరు చూద్దురు కానీ ఎల్లుండి హోలీ పండగ కదా. ఆ రోజు రఘునాథ్ ఇంట్లో గానా బజానా ఉంటుంది. ఆ రోజు అక్కడికి రండి. కారు కూడా నేనే పంపిస్తాను అన్నాడు రామ్మూర్తి. సరే అంది మంజుల. సుధీర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అవును, ఆమె మంజులే. స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చి పార్కింగ్ ప్లేస్లో కారు ఉంచి సూపర్ బజార్లోకి ప్రవేశిస్తుండగా సుధీర్ ఎదురుపడ్డాడు. క్షణం విస్తుపోయింది. అంతలోనే తేరుకొని బావున్నారా అంటూ జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. సుధీర్ మౌనంగా తను కారు దగ్గరికి వెళ్ళాడు. కొన్న వస్తువులు కారులో పడేసి స్టార్ట్ చేసి బయలుదేరాడు. మంజుల తిరస్కార ధోరణి మనసులో మంటలు రేపుతోంది. తన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఆమెకి ఏనాడు కష్టం కలిగించలేదు.
గౌరవానికి భంగం కలిగించలేదు, అన్ని విధాలా సహకరించాడు. మరి ఎందుకిలా ఆమెను అర్ధాంగిగా పొందాలనుకోవడం తన అపరాధమా? ఏమిటి తనలో లోపం? ఒక మంచి వరుడికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అని తననుకుంటున్నాడు. ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు, ఎదుటి వాళ్ళకి అసలైన వాళ్ళకి బాగుండాలి కదా. తల విదిలించుకున్నాడు. లాభం లేదు. మర్చిపోవటం మంచిది. మంజుల ఎవరో తనకు తెలియదు, అంతే అంతే అనుకున్నాడు. కళ్ళు చెమరుస్తుంటే రుమాలుతో అద్దుకున్నాడు. గానా బజానా జరుగుతోంది. రఘునాథ్ మిత్రులతో పాటు వినోదిస్తున్నాడు. విశాలమైన హాలుని ప్రత్యేకంగా అలంకరించారు. గుండ్రంగా చుట్టూ నేల మీద పరుపులు, ఒక పక్కన వాయిద్యాల వాళ్ళు, పాటగత్తె, మధ్యలో ఖాళీ, నర్తకి మణులు, ఇద్దరు కళ్ళు చెదిరే అందంతో సొగసులు ఒలకబోస్తూ నాట్యం చేస్తున్నారు. ఒక ఆమె అతిథులకు మద్యం గ్లాసుల్లో ఖాళీ అయినప్పుడల్లా నింపుతోంది. రసికుల్ని రెచ్చగొట్టే పాటలు, మధ్య మధ్య వహ్వా వహ్వాలు. నాట్యగత్తెల మీదకు మధ్య మధ్య రసికులు పచ్చ కాగితాలు విసురుతున్నారు. రఘునాథ్ పూర్తిగా మత్తులో ఓలలాడుతున్నాడు. పాట ముగిసింది. వెంటనే నర్తకి మణుల్లో ఒక ఆమెను గట్టిగా పొదువుకొని గదిలోకి తీసుకెళ్లాడు రఘునాథ్. తలుపులు మూసుకున్నాయి. ఇదంతా కిటికీలోంచి చూస్తున్న మంజులకి ఇక చూడబుద్ధి కాలేదు. వెళ్దాం పదండి రామ్మూర్తి గారు అంటూ గబగబా వెళ్ళి కారులో కూర్చుంది. రామ్మూర్తి అనుసరించాడు. కారు నేరుగా బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి వెళ్ళింది. దారంతా ఆమె మనసు అగ్నిజ్వాలల్లో ఆహుతి అవుతున్నట్లుంది. రామ్మూర్తి తన కళ్ళు తెరిపించాడు. లేకపోతే అమాయకంగా వెళ్ళి సాలెగూడులో చిక్కుకునేది. సాలెగూడు, అవును అదే సాలెగూడే. కారు బంగళా ముందు ఆగింది. రండి రామ్మూర్తి గారు అంటూ లోపలికి దారి తీసింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరు రఘునాథ్ని ఇష్టపడుతున్నారా అడిగాడు రామ్మూర్తి. నాణెం రెండో వైపు చూపించాక ఎలా ఇష్టపడతానో అంది మంజుల నిర్లిప్తంగా. సెల్ ఫోన్ మోగుతోంది. మంజుల నెంబర్ చూసింది. రఘునాథ్. ఆమె గుండె దడదడలాడింది. ఇంకా తను చూసిన దృశ్యం మనసులోంచి చెరిగిపోలేదు. అతని మీదున్న అభిమానం, గౌరవం నశించిపోయాయి. అతనితో మాట్లాడాలని కూడా అనిపించటం లేదు. కొన్నిసార్లు మోగి సెల్ ఆగిపోయింది. హమ్మయ్య అనుకుంది. మళ్ళీ నిమిషం తర్వాత మోగటం మొదలెట్టింది. నెంబర్ అదే. ఇక తప్పదని మాట్లాడింది. హలో, నమస్తే మేడం, నేను రఘునాథ్ని, చెప్పండి. తన మాటల్లో తేడా తనకే తెలుస్తోంది. పూర్వం ఎంతో సంభ్రమంగా, అత్యంత గౌరవంగా మాట్లాడేది. ఇప్పుడు నిర్లిప్తంగా. మేడం, రామ్మూర్తి గారు బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పారు. ఒక మంచి బిజినెస్ డీల్ ఉందట. మైసూర్ మహారాజా సోదరికి వజ్రాల హారం కొత్త డిజైన్లో కావాలట. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రేపే ప్రయాణం. ఫ్లైట్కి బుక్ చేస్తున్నాను. సారీ, నాకు ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఏమైంది కంగారుగా అడిగాడు రఘునాథ్. వైరల్ ఫీవర్, అబద్ధమాడింది మంజుల. అరే అలాగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాను, మందులు ఇచ్చారు, వేసుకుంటున్నాను. సరే అయితే నేను మీరు రావట్లేదని రామ్మూర్తికి చెబుతాను. అలాగే. ఫోన్ కట్ అయింది. రిలీఫ్గా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టింది. అలసటగా అనిపించి కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాలి పడుకుంది. 5 నిమిషాల వ్యవధిలో మళ్ళీ సెల్ మోగింది. చేతిలోకి తీసుకుని నెంబర్ చూసింది. రామ్మూర్తి. చెప్పండి సార్. ఏమిటి, బెంగళూరు రానన్నారట? రావాలనిపించటం లేదు. మంజుల గారు, మీరింత సెన్సిటివ్గా ఉంటే ప్రపంచంలో ఇమడలేరు. అడుగడుగునా ఇబ్బందులు తప్పవు. నా మనసేమీ బాగాలేదు రామ్మూర్తి గారు, నవ్వాడు రామ్మూర్తి. మంజుల గారు, రఘునాథ్తో ఇప్పుడు నాణ్యంలో ఒకవైపు మీరు డీల్ చేస్తున్నారు. అతని రెండో జీవితాన్ని మీరు చూసినట్టు అతనికి తెలియదు. అది అలాగే మర్చిపోండి. మీరు మా బిజినెస్ పార్ట్నర్. వజ్రాల వ్యాపారం మిగతా వ్యాపారాలాంటిది కాదు. లాభాలు కోట్లలో ఉంటాయని మీరే తెలుసుకున్నారు. మనం డీల్ చేస్తోంది మైసూరు మహారాజా సోదరితో. అందుకే మీరు ఉండటం అవసరం. మీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలని, ఫీలింగ్స్ని పక్కన పెట్టండి. కేవలం బిజినెస్ గురించి ఆలోచించండి. ఇది మీ శ్రేయోభిలాషిగా నా సిన్సియర్ అడ్వైజ్. రామ్మూర్తి మాటల్లో నిజాయితీ, జీవితానుభవం ధ్వనించింది. కానీ నాకు వైరల్ ఫీవర్ అని చెప్పాను. ఆ సంగతి నాకు వదిలేయండి. రఘునాథ్కి అనుమానం కలగకుండా నేను మేనేజ్ చేస్తాను. రేపు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. అలాగే. విమానం మబ్బుల మీద నుండి ప్రయాణిస్తోంది. ఈ మాట కిటికీ దగ్గర ఎవరో యువతి కూర్చుంది. మొదటిసారి విమాన ప్రయాణం కాబోలు. బెరుకుగా ఉంది. బెదురు చూపులు చూస్తోంది. మంజుల, రఘునాథ్ అదే వరుసలో ఆమె పక్కనే కూర్చున్నారు. విమానం బయలుదేరినప్పటి నుంచి ఆమె ప్రశ్నలతో, సందేహాలతో మంజులని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
మంజులకి విమాన ప్రయాణ బెరుకుపోయింది. అలవాటైన వ్యక్తిలా తాపీగా నిబ్బరంగా కూర్చుంది. రఘునాథ్ ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు. నా పేరు సుందరి, నేను అందంగా ఉన్నానక్కా. అంది మంజుల. నీ పేరేమిటక్కా? చెప్పింది. నాకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం వచ్చింది, విమానం టికెట్ పంపించారు, రేపు డ్యూటీలో చేరాలి అంది సుందరి. అలాగా? అవునక్క. ఈ విమానం క్షేమంగా బెంగళూరు వెళ్తుందిగా, మధ్యలో ఏమీ కాదుగా? మా అమ్మకి నేనొక్కతనే అంది భయంగా సుందరి. ఏమీ కాదులే. హమ్మయ్యా, నువ్వు నిజంగా దేవతవి, నీ మాట నిజమవుతుంది మంజుల మందహాసం చేసింది. పక్కన బావగారా? వెంటనే మంజుల మందహాసం మటుమాయమైంది. కాదు. ఓహో, కాబోయే బావగారా? చిరాకణుచుకుంటూ కాదు అంది. మరి? జవాబు చెప్పలేదు మంజుల. కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది. రఘునాథ్ ఆ సంభాషణ పట్టించుకోకుండా మ్యాగజైన్ చదువుతూ ఉండిపోయాడు. విమానం వెళ్తూనే ఉంది. మంజుల మౌనంగా ఉండటంతో సుందరి తనలో తాను మాట్లాడుకోసాగింది. ఆ విధంగా విమాన ప్రయాణం భయాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తోంది. మరి కాసేపటిలో విమానం బెంగళూరు చేరుకుంది. అనౌన్స్మెంట్ వినిపించింది. బెల్టులు బిగించుకొని పక్కనే ఉన్న సుందరికి సాయం చేసింది మంజుల. విమానం దిగసాగింది. అమ్మో, గుండె పైకొచ్చేసినట్లుంది అంది సుందరి కంగారుగా. అలాగే ఉంటుందిలే, కంగారు పడుకు అంది చేతి మీద తడుతూ. అంతలో విమానం బ్యాలెన్స్ తప్పినట్లు అటు ఇటు ఊగసాగింది. సుందరి కెవ్వుమని కేక పెట్టింది. అమ్మా, అయ్యో, విమానం పడిపోతోంది కీచుగా అరిచింది. ప్రయాణికులందరూ భయపడిపోయారు. అందరి మొహాల్లో చావు భయం కదలాడింది. కొద్ది నిమిషాల్లో విమానం ఆగింది. ఎయిర్ హోస్టెస్లు ప్రయాణికుల భయం పోగొడుతూ, విమానానికి ఏమీ కాలేదు, టైర్ పంక్చర్ అయింది, రన్వే మీద నుండి పక్కకు వెళ్ళిపోయింది, ఎమర్జెన్సీ డోర్స్లోంచి కిందికి జారండి అన్నారు. అంతలోనే ఎమర్జెన్సీ డోర్స్ తెరుచుకున్నాయి. ప్రయాణికులు ఒక్కొక్కరుగా కిందికి జారారు. అంతలో అంబులెన్సుల్లో మరికొందరు కోచుల్లో ఎక్కారు. అందరినీ అరైవల్ బ్లాక్ దగ్గరికి చేర్చారు. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వెళ్తుండగా రామ్మూర్తి కనిపించాడు. డ్రైవర్ సామాన్ అందుకున్నాడు. కారులో ఎక్కి కూర్చున్నాక హోటల్ వైపు పరుగులు తీసింది. మైసూర్ మహారాజా సోదరి మంజుల చూపిస్తున్న వజ్రాల హారాల కొత్త డిజైన్లు చూస్తోంది. మధ్య మధ్య ఆమె అడుగుతున్న వివరాలను రామ్మూర్తి, రఘునాథ్ వివరిస్తున్నారు. చివరికి ఆమె ఒక అరడజను హారాలు ఆర్డర్ ఇచ్చింది. మొదట 3 అనుకున్న మంజుల మాటల చాతుర్యంతో మరో 3 హారాలను ఆర్డర్ చేసేట్లు చేయగలిగింది. విజిటింగ్ కార్డ్ తీసుకొని కంపెనీ అకౌంటెంట్కి అడ్వాన్స్గా 50 కోట్లు బదిలీ చేయిస్తానని చెప్పింది. ఆమెకి ధన్యవాదాలు చెప్పి ముగ్గురు నిష్క్రమించారు. కారులో వెళ్తుండగా రఘునాథ్ అన్నాడు, నా దగ్గరున్న ముడి వజ్రాలతో ఈ హారాలు చేయిస్తే 30 కోట్లు లాభం వస్తుంది. వజ్రాలు ప్రత్యేకంగా కొని చేయాలంటే 10 కోట్ల కంటే లాభం రాదు. ఏం చేద్దామంటారు మంజుల గారు అడిగాడు రామ్మూర్తి. బయట కొనటం దేనికి, ముడి వజ్రాలతోనే చేయిస్తే సరి అంది మంజుల. మీ వాటాకి 1% చొప్పున కంటే ఎక్కువ రాదు. పైగా మీ చొరవతో 3 హారాలు ఎక్కువ అమ్ముతున్నాం కాబట్టి మీకు 2 కోట్లు ఇస్తే బాగుంటుందనుకుంటున్నాను అంటూ రఘునాథ్ కేసు చూశాడు రామ్మూర్తి. ఇంకో 2 కలిపి 4 కోట్లు ఇద్దాం అన్నాడు రఘునాథ్. చూశారా మంజుల గారు, దట్ ఈజ్ రఘునాథ్ అన్నాడు రామ్మూర్తి ఉత్సాహంగా. 4 కోట్ల రూపాయలు తనకి దక్కుతున్నాయనే ఆనందం ఆమెలో వ్యక్తం కాకపోవటం రామ్మూర్తి గమనించాడు. ఆమె రఘునాథ్లోని రెండో కోణం చూసిన ప్రభావం, ఆ ప్రభావం నుండి బయటపడలేకపోతోందని గ్రహించాడు. ఆమెని గానా బజానాకి తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు. కానీ తీసుకెళ్లటమే మంచిదనిపించింది. కారు హోటల్కి చేరుకుంది. మేడం, మన జాయింట్ వ్యాపారంలో మీ వల్ల మన కంపెనీకి రెండోసారి పెద్ద లాభం పొందుతున్నాం. ఈ శుభ సందర్భంగా నేను పార్టీ ఇస్తాను, ప్లీజ్ జాయిన్ అన్నాడు రఘునాథ్. పార్టీ అంటే ఎంతమంది ఉంటారు? బయట వాళ్ళకి ఎందుకు ఇస్తాం, కేవలం మన ముగ్గురే, అది కూడా నా సూట్లోనే. అందుకు అభ్యంతరం ఏముంది అన్నాడు రామ్మూర్తి. మేడం మీకు ఓకే అంది మంజుల. థ్యాంక్ యూ అంటూ ఉత్సాహంగా తన రూమ్ వైపు దారి తీశాడు రఘునాథ్. రామ్మూర్తి, మంజుల అనుసరించారు. డిన్నర్ ఆర్డర్ చేశాడు. ఈలోగా ఫారిన్ విస్కీ బాటిల్ బయటికి తీశాడు. మంజుల అసహనంగా రామ్మూర్తి కేసు చూసింది. వెంటనే రామ్మూర్తి, రఘునాథ్, మేం ఫ్రూట్ జ్యూస్ తాగుతాం అన్నాడు. నో ప్రాబ్లం అంటూ గ్లాస్లో విస్కీ వంపుకున్నాడు. ఇంటర్కమ్ మోగింది. మంజుల రిసీవర్ అందుకొని హలో అంది. మేడం, మీరు డ్రింక్ తాగకపోవటం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మనం సెలబ్రేషన్. ఒక్కసారి నా రూమ్కి వచ్చి జస్ట్ ఒక పెగ్గు తాగి వెళ్ళిపోండి ప్లీజ్. రఘునాథ్ బాగా ఎక్కువ తాగేసి ముద్దగా మాట్లాడుతున్నాడు. మంజులకి రఘునాథ్ మీద అసహ్యం మరింత పెరిగింది.
ఫోన్ పెట్టేసింది. మళ్ళీ మోగింది. రిసీవర్ తీయాలనిపించలేదు. మధ్య మధ్య ఆగుతూ మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగుతుంటే విసుగెత్తి రిసీవర్ తీసి పక్కన పెట్టింది. దుప్పటి ముసుగు పెట్టుకొని పడుకుంది. మంజుల బెంగళూరు నుండి హైదరాబాద్కు తిరిగొచ్చి 2 రోజులైంది. తిరుగు ప్రయాణంలో కావాలని వేరే సీటు బుక్ చేయించుకుంది. రఘునాథ్ ఎన్ని విధాల సారీ చెప్పినా ఆమె కోపం పోలేదు. ఆమెను డిస్టర్బ్ చేయొద్దని రామ్మూర్తి మరీ మరీ చెప్పటంతో రఘునాథ్ ఆమెని ఇబ్బంది పెట్టలేదు. కానీ లోపల అపరాధ భావంతో బాధపడ్డాడు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తన బంజారా హిల్స్ నివాసానికి వెళ్ళిపోయింది మంజుల. ప్రయాణ సమయమంతా ఆమె అంతర్మదనంలోనే గడిచింది. తన అందమైన జీవితం లక్ష్యం గాడి తప్పినట్లు ఆమెకు అర్థమైంది. ఇప్పుడు తనకి కోట్ల సంపద ఉంది, స్థిర చరాస్తులున్నాయి. కానీ మనశ్శాంతి లేదు. పొందాలనుకున్నదేదీ పొందలేకపోయింది. తాను ఎండమావుల్ని చూసి మోసపోయింది. తన కోసం తప్పించిన సుధీర్ని గడ్డిపోచలా చూసి నిర్లక్ష్యం చేసింది. వజ్రాల కొండ అనుకుని ఆశపడ్డ రఘునాథ్ తాను అనుకున్నంత గొప్పవాడు కాదని తెలిసాక ప్రపంచమంతా తనని చూసి హేళనగా నవ్వుతున్నట్లు అనిపించింది. ఏది అందమైన జీవితం, కోరినవన్నీ పొందగల ధన సంపద, ప్రేమ తప్ప ఇంకేమీ కోరుకొని మనసుల పండుగ. సుధీర్ని తను ఎన్నో విధాల బాధ పెట్టింది. అయినా తన పట్ల గౌరవభావంతోనే ఉన్నాడు. అది అతని గొప్పతనం. కానీ తనది కుసంస్కారం, అహంభావం, అహంకారం. ఈ రోజున తన సర్వ స్వయంకృతాపరాధాల ఫలితాన్ని అనుభవిస్తోంది. మనసులోంచి విరక్తి పొంగి వస్తోంది. సంతోషం లేని జీవితం మిగిలింది. ఈ ఇల్లు, ఈ సంపద అన్నింటినీ వదిలేసి తన పల్లెటూరికి వెళ్ళిపోతే ఆ పచ్చని చెట్లు, ఆ పక్షుల కేరింతలు, ఆ పైరగాలి, ఆ మట్టి వాసన, ఆ మనుషుల ఆత్మీయత, అలా అనుకోగానే తల్లి గుర్తుకొచ్చింది. అపురూపంగా చూసుకునేది. తన జీవితం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండటానికి ఎన్నో సలహాలు చెబుతుండేది. అప్పట్లో వాటి విలువ అర్థం కాలేదు. అన్ని అనుభవంతో తెలుసుకోవాలంటే జీవితకాలం చాలదు. అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు అనేది తల్లి. తను ఎవరి సలహాను వినలేదు. బుద్ధికి తోచినట్లు ప్రవర్తించింది. బుద్ధి కళ్ళెం లేని గుర్రం, ఎటు పరిగెడుతుందో దానికే తెలియదు. తన జీవితాన్ని తిరిగి సరిదిద్దుకోవటం సాధ్యమేనా? ఎలా ఎలా సుధీర్ సడన్గా కారాపాడు. అంత దూరాన కారు తగలబడుతోంది. జనం గుమిగూడి ఉన్నారు. ఈ మధ్య రోడ్ల మీద కార్లు తగలబడుతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పాపం ఎవరి కారో, లోపల ఉన్నవాళ్ళు బయటపడ్డారో లేదో కారు పక్కగా పార్కు చేసి గబగబాటు వెళ్ళాడు. అప్పటికే కారులోని వ్యక్తిని బయటకు లాగారు. సుధీర్ ఆ వ్యక్తిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆమె మంజుల. చీర అంటుకుని మండుతుంటే గబగబా చల్లార్చేస్తున్నారు. జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. మంజుల షాక్లో ఉంది. సాయం చేయండి అని ఆమెను గబగబా తన కారులో పడుకోబెట్టాడు. కారుని గ్లోబల్ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు. దగ్గరలో ఉన్న ఆసుపత్రి అదే. అందులో డాక్టర్ రాంబాబు తన ఆప్తమిత్రుడు. సెల్ ఫోన్లో విషయం చెప్పి ఎమర్జెన్సీకి ఏర్పాట్లు చేయమని కోరాడు. ఆసుపత్రికి చేరుకునేసరికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మంజులకి అత్యవసర చికిత్స చేశారు. మరేం కంగారు లేదు, 10% కాలిన గాయాలే ఉన్నాయి, ప్రాణభయం లేదు అని భరోసా ఇచ్చాడు. మంజుల కళ్ళు సుధీర్నే చూస్తున్నాయి. బాధతో మధ్య మధ్య కళ్ళు చెమరిస్తున్నాయి. సుధీర్ ఆమెకు సమీపంగానే ఉన్నాడు. చికిత్స పూర్తయ్యాక వార్డుకు మార్చారు. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చారు. మగతగా కళ్ళు మూసుకునే పడుకుంది. ఆమె కేసి చూస్తూ నిద్రలేని రాత్రి గడిపాడు సుధీర్. మర్నాడు శ్యామలకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. భర్తకి హైదరాబాద్ బదిలీ అవటంతో మంజులను చూడటానికి త్వరగానే వచ్చింది. మంజులను ఆ పరిస్థితిలో చూసి దుఃఖం ఆపుకోలేకపోయింది. మొండితనంతో కోరి కష్టాలు తెచ్చుకుంది అంది. ఇప్పుడు అవన్నీ మంజులతో అనొద్దు శ్యామల, గతం గురించి ఏమీ మాట్లాడొద్దు, ముందు తను కోలుకోవాలి అన్నాడు సుధీర్. అలాగే అంది శ్యామల. టీవీ ఛానల్స్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న రఘునాథ్, రామ్మూర్తి మంజులని చూడ్డానికి వచ్చారు. ఆమె వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చు కంపెనీ చెల్లిస్తుందని చెప్పాడు రఘునాథ్. రామ్మూర్తి మంజులకి ధైర్యం చెప్పాడు. సుధీర్కి వాళ్లతో అప్పుడే పరిచయం. కాసేపు మర్యాదగా మాట్లాడి వాళ్ళని సాగనంపాడు సుధీర్. బ్యాంకుకు సెలవు పెట్టి మంజుల దగ్గరే ఉండిపోయాడు. వేళ ప్రకారం మందులు ఇవ్వటం వంటివి చేస్తూ అవసరమైనప్పుడు నర్సుల్ని, డాక్టర్ని పిలుస్తూ ఉండేవాడు. మంజుల లోపల అతనికి తన వల్ల కలిగిన మనస్తాపానికి పశ్చాత్తాపపడసాగింది. అపరాధ భావన ఆమెను దహిస్తోంది. సుధీర్ ఎంత మంచివాడు, అసలేమీ జరగనట్లే తనకి ఆత్మీయంగా సేవలు చేస్తున్నాడు. ఇలా కూడా మనుషులుంటారా? అవమానాన్ని, ద్వేషాన్ని పట్టించుకోకుండా మంచితనం సహజ లక్షణంగా
మంజుల ఆశ్చర్యంగా సుధీర్ని గమనిస్తోంది. చాలా తక్కువ మాట్లాడుతున్నాడు. తన పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నాడు. ఒక భర్త తన భార్య పట్ల అంత శ్రద్ధ చూపడేమో. ఇతనికి తన మీద కోపం లేదా? ఇంతటి సహనం కలవాడా ఇతను? అసలు దేవుడే పంపినట్లు సరిగ్గా తన కారు మంటల్లో చిక్కుకున్నప్పుడు అక్కడికి రావటం ఏమిటి? యాదృచ్ఛికమా? దైవఘటన? ఈ సంఘటన తన జీవితంలో ఎలాంటి పర్యవసానం ఉండబోతోంది? శ్యామల రోజు వచ్చి కాసేపు ఉండి వెళ్తోంది. రఘునాథ్, రామూర్తి కూడా రోజు వస్తూనే ఉన్నారు. కాలిన గాయాలు చాలా వరకు నయమయ్యాయి. మచ్చలు మిగిలాయి మొహం మీద, చేతుల మీద. డాక్టర్ రాంబాబు క్రమంగా చర్మంలో కలిసిపోతాయి, మీరేమీ బాధపడొద్దు అని హామీ ఇచ్చాడు. థ్యాంక్ యూ డాక్టర్ అంది నీరసంగా మంజుల. సుధీర్, రేపు డిశ్చార్జ్ చేస్తాను. మందులు కొన్నాళ్ళు వాడాలి, అది నీ బాధ్యత అన్నాడు. జవాబుగా సుధీర్ నవ్వి ఊరుకున్నాడు. నా రూమ్కి వెళ్దాం పదా, మంచి కాఫీ తాగుదాం అంటూ సుధీర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు డాక్టర్ రాంబాబు. సుధీర్, నీకింత సేవలు చేస్తున్నా నీ మనసు మారలేదా? నిష్ఠూరంగా అంది శ్యామల. కళ్ళ నీళ్లు పెట్టుకుంది మంజుల. శ్యామల మళ్ళీ అంది, సుధీర్ ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడు, త్వరలో ట్రైనింగ్కి వెళ్ళబోతున్నాడు. అదృష్టం అంది మంజుల. నా మాట విని ఉంటే ఆ అదృష్టం నీకు దక్కేది. నేను దిద్దుకోలేని తప్పు చేశానే, ఎండమావుల వెంట పరిగెత్తాను. చెంపల మీద నుండి కన్నీరు పశ్చాత్తాపమై ప్రవహించింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు మనస్ఫూర్తిగా సుధీర్ని స్వీకరించగలిగితే చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఈ కాలిన మచ్చలు, ఈ వికార రూపం, నన్ను సుధీర్ ఎలా స్వీకరిస్తాడో. పైగా ఇప్పుడతను ఐఏఎస్. ఇంకా నువ్వు సుధీర్ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. అతనిది స్వచ్ఛమైన మనసు. రూప లావణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడు. మొదటి చూపులోనే నీ మీద సదభిప్రాయం ఏర్పరచుకున్నాడు. నిన్ను తన జీవిత భాగస్వామిని చేసుకోవాలని తహతహలాడాడు. కానీ నేనే మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడే మొహంతో అతన్ని ఆశించగలనే? బాధగా అంది మంజుల. అప్పుడే లోపలికి వస్తున్న సుధీర్ ఆ మాటలు విన్నాడు. మీరలాంటి సందేహాలేమీ పెట్టుకోవద్దు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మీరంటే నాకు అభిమానమే. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. మంజుల మనసుకి ఆ మాటలు పన్నీటి జల్లుల్లా తాకాయి. నాకంత అదృష్టమా అంది. అదేదో మీ ఇద్దరూ తేల్చుకోండి, నేను వస్తారా అన్నయ్య అంటూ శ్యామల బయటికెళ్ళిపోయింది. క్షమించండి, మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడేగా అపార్థాలు అన్నాడు సుధీర్ నవ్వుతూ. ఈ క్షణం నుండి నా జీవితం మీ అధీనం. నేను మిమ్మల్ని చూసినప్పటి నుండి మీకు అధీనమైపోయాను. ఇక మీరు ఏమిటి? మంజుల అని పిలవండి. మంజు అని పిలిస్తే నీకు అభ్యంతరమా? చిలిపిగా అడిగాడతను. మీరెలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు. మంజు, వచ్చే వారమే నేను ఐఏఎస్కి ట్రైనింగ్కి వెళ్ళాలి. మరి నువ్వెక్కడ ఉండాలనుకుంటున్నావు? ఇంకెక్కడుంటాను? మీరు నివసిస్తున్న ఇంట్లోనే. మరి బంజారా హిల్స్లో ఇల్లు? ఆ ఇల్లు, ఆ కంపెనీ ద్వారా నాకు వచ్చిన డబ్బు అంతా వెనక్కి ఇచ్చేస్తాను. ఈ క్షణం నుండి వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బాధపడతారేమో. ఎవరు బాధపడినా పర్వాలేదు, మీరు బాధపడకూడదు, అదే నా నిర్ణయం. ఆప్యాయంగా ఆమె చేతిని నిమిరాడు. ఇన్నాళ్లుగా ఈ క్షణం కోసమే 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఈ మాటలు వినాలని తప్పించాను. నా జన్మ ధన్యమైంది మంజు. నా జన్మ కూడా అందమైన జీవితం అంటే ఏమిటో ఇన్నాళ్లకు తెలిసింది. ఏమిటో అది? ఆస్తి, అంతస్తులు, డబ్బు, హోదా కాదు. ఇంకా నవ్వుతూ ప్రశ్నించాడు. అందచందాలు, రూపలావణ్యాలు కావు అని ఎలా చెప్పగలవు? మీరు ఈ అనాకారిని అర్ధాంగిగా అంగీకరించారు కదా. నువ్వు అనాకారివి కాదు మంజు, నా కలల రాణివి. నీ అందం శరీరానికి సంబంధించింది కాదు, నీది అమృత హృదయం ఉద్వేగంగా అన్నాడు సుధీర్. అవన్నీ మీలో మంచితనం చూశాకనే కదా. కాబట్టి నాకంటే మీరే గొప్పవారు. ఎదుటివారిలో గొప్పదనం చూడగలవాళ్లే గొప్పవాళ్ళు. తామే గొప్పవారు అనుకునేవారు అధములు. అధికృత భావం వల్ల అందరికీ దూరం అవుతాం. త్యాగరాజ్ అన్నట్లు ఎందరో మహానుభావులు అనుకుంటూ ఎదిగినా ఒదిగినా వాళ్లే చిరస్మరణీయులవుతారు. నిజమేనండి, మా అమ్మ అనేది. మనం గౌరవం పొందాలంటే ముందు మనం ఎదుటివారిని గౌరవించాలి. మా అమ్మ జ్ఞాపకాలు నన్ను వేధిస్తున్నాయి, మీరేమీ అనుకోకపోతే నవ్వాడు సుధీర్. నువ్వేం అడగబోతున్నావో నాకు అర్థమైంది. మీ ఊళ్ళోనే మనం పెళ్లి చేసుకుందాం. కన్న తల్లి లాంటిదే కన్న ఊరు. అసలు పల్లెటూళ్ళే మన కన్న తల్లులు. ఆ తల్లి ఒడిలో సేద తీరటం కన్నా గొప్ప ఆనందం ఎక్కడా దొరకదు. అవునండి, ఏ పల్లెటూళ్ళలో అడుగుపెట్టినా ఆనందంతో పొంగిపోతుంటాను. నాలోని మనసు బయటికి పారిపోయి గెంతులు వేసే ఆవుదూడలా, ఎగిరే పక్షుల్లా
విరిసే గోగు పువ్వుల్లా నోరూరించే మామిడికాయల్లా మారిపోతుంది. అసలైన అందం, ఆనందం పల్లె తల్లిలోనే ఉంది మంజు. మనం ప్రతి సంక్రాంతికి, ఉగాదికి మీ ఊళ్ళోనే గడుపుదాం. ఎక్కడున్నా సరే ఇది నియమముగా పెట్టుకుందాం. మీతో జీవితం పంచుకోవటం నా అదృష్టమండి. మనది మామూలు జీవితం కాదు, అందమైన జీవితం అన్నాడు ఆమెను హృదయానికి హత్తుకుంటూ సుధీర్. మంజుల తన్మయంగా కళ్ళు మూసుకుంది. ఒక సుదూర సుందర స్వప్నం సాకారమై సమీపానికి వస్తూ కనిపించిందామెకి. చీకటిని 1000 రేకుల పద్మం వెలుగులు ఛేదించి వేస్తూ ఆనందమయ లోకాన్ని ఆవిష్కరించటం ఆమెకి స్పష్టంగా కనిపిస్తోంది. సమాప్తం. అందమైన జీవితం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.